కూడి వచ్చిన మీ అందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో నా ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. పరమగీతము 2వ అధ్యాయము 15వ వచనం. దయచేసి అందరూ కూడా దైవగ్రంథాన్ని తెరవాల్సిందిగా ప్రభుపేట మనం చేస్తున్నాను. పరమగీతము 2వ అధ్యాయము 15వ వచనం. మన ద్రాక్ష తోటలు పూత పట్టి ఉన్నవి, ద్రాక్ష తోటలను చెరుపు నక్కలను పట్టుకునుడి, సహాయం చేసి గుంట నక్కలను పట్టుకునుడి. గతంలో మనం పరమగీతం గురించి చాలా సంగతులు నేర్చుకున్నాం. ఇది ఎందు నిమిత్తం రాయబడిందో, ఎవరి నిమిత్తం రాయబడిందో ఆ యొక్క భాగాల్లో మనం నేర్చుకున్నాం. బైబిల్లో రాయబడిన ప్రతి మాట కూడా మనకి బుద్ధి కలగటానికి, మనకి నిరీక్షణ కలిగించడానికి, మనకు బోధ కలగటానికి, మనం పరలోకానికి చేరుకోవడానికి కావలసిన మాటలు కనుక ప్రతి మాట అది మన ఆత్మీయ జీవితానికి మనం అన్వయించుకోవాలి. ఈరోజు మనం ధ్యానించుకోబోతున్న అంశం ఏంటంటే ద్రాక్ష తోటలను పాడు చేయి గుంట నక్కలు. ద్రాక్ష తోటలను పాడు చేయు గుంట నక్కలు. పరమగీత గ్రంథం 2:17 మనం చదువుకున్నాం. మన ద్రాక్ష తోటలు పూత పట్టి ఉన్నాయి. దీని మీద చాలా వివాదాలు ఉన్నాయి. ఎవరెవరితో మాట్లాడుతున్నారో అనే విషయం మీద చాలా వాదోపవాదాలు ఉన్నాయి, చాలా వివరణలు కూడా ఉన్నాయి. అవన్నీ కాసేపు పక్కన పెడితే మన ఆత్మీయ జీవితానికి కావలసిన కొన్ని సంగతులు మనం ధ్యానిస్తే మనం బలపడతాం. అది ఎవరిని ఉద్దేశించి రాయబడింది, బైబిల్లో రాయబడిన మాటలు ఎవరిని గురించి? ఖచ్చితంగా ఆయన పిల్లలు బాగుపడాలి, పరలోకానికి చేర్చుకోవాలి అనే ఉద్దేశంతోనే దేవుడు ఈ జీవం కలిగిన మాటలు మన చేతిలో పెట్టాడు. కనుక ఇందులో కొన్ని సంగతులు మనం ఆలోచించేద్దాం. ఇక్కడ ఏం చెప్తున్నాడు గ్రంథకర్త అంటే, ఆ గ్రంథంలో రాసిన సంగతి ఏంటంటే మన ద్రాక్ష తోటలు పూత పట్టినాయి, కాకపోతే ద్రాక్ష తోటలని కొన్ని నక్కలు ఏం చేస్తున్నాయంట? చెరిపేస్తున్నాయంట. చెరపడానికి ప్రయత్నం చేయటం కదండి, చెరిపేసినాయి. ద్రాక్ష తోటలను చెరుపు నక్కలను పట్టుకోండి. అంటే ద్రాక్ష తోటలు పాడు చేసేస్తున్నాయి. పూత పెట్టిన ఆ ద్రాక్ష పాదుల్ని ఆ పూత రాలిపేస్తున్నాయంట. అంటే పూత రాలిపోవటం అని అంటే పైకెక్కి రాలిపోవడం కాదు, తవ్వి ఏర్లు, ద్రాక్ష పాదుల నుంచి వచ్చి ఏర్లు ఉంటాయి కదా కింద భూమిలోకి వెళ్ళి, ఆ ఏర్లు తింటాయంటాయి. లేత ఏర్లు కొరికి తినేస్తాయంట. ఆ ఏర్లు కొరికేయంగానే ఏమవుతుంది? మొక్కగా ఆ పాదుకున్న పూలు రాలిపోతాయి కదా. అదే చెప్తున్నాడు. ఇంకోటి ఏంటంటే ఆ నక్కలు ఒక బాధ అనుకుంటే, గుంట నక్కలు అక్కడే తిష్టేసుకుని మరింతగా నాశనం చేసేస్తున్నాయంట. అంటే మొక్క లేకుండా చేసేస్తున్నాయంట. పూత రాలిపీకుండా అయితే అసలు మొక్కే లేకుండా చేసే గుంట నక్కలు కూడా ఉన్నాయంట. ఇక్కడ ద్రాక్ష తోటలు ఎవరు? పూత పడతామంటే ఏంటి? ద్రాక్ష తోటలు చెరిపేటువంటి నక్కలు ఎవరు? సహాయం చేసి పట్టుకోమని కోరుకుంటున్నటువంటి ఆ గుంట నక్కలు ఏంటి? ఇవన్నీ కూడా ఈరోజు మనం ఆలోచించేద్దాం. దేనికి సాదృశ్యంగా ఉన్నాయి? బైబిల్లో రాసిన ప్రతి మాట ఎవరి కొరకని చెప్పాము? పాత నిబంధనైనా కొత్త నిబంధనైనా దేవుడు ఆయన పిల్లల కొరకే రాయించాడు. ఒకసారి ఎవరు కూడా ప్రశ్నించకుండా ఉండడం కోసం రోమపత్రిక 15వ అధ్యాయంలో ఒక మాట చూద్దాం. రోమపత్రిక 15వ అధ్యాయము 4వ వచనం. ఏలయనగా ఓర్పు వలనను లేఖనముల వలన ఆదరణ వలనను మనకు నిరీక్షణ కలుగుటకై పూర్వమందు రాయబడినవన్నీ మనకు బోధ కలిగి నిమిత్తము రాయబడిన. పూర్వమందు రాయబడిన సంగతులన్నీ కూడా, పాత నిబంధన లేఖనాలన్నీ కూడా మనకు బోధ కలగటానికి రాయబడ్డాయంట. బోధ అంటే బ్రతుకులను దిద్దుకోవడానికి చేసే సందేశం. బ్రతుకులు దిద్దుకోవడానికి చేసేటువంటి మాటలు ఏవైతే ఉంటాయో వాటిని బోధ అన్నాడు. మనకు బోధ కలగటానికి దేవుడు పాత నిబంధనలో కొన్ని సంగతులు రాయించాడంట. కనుక పరమగీతం 2:15 చెప్పబడినటువంటి ఆ ద్రాక్ష తోటల్ని చెరిపేటువంటి నక్కలు, గుంట నక్కలు ఏంటి అసలు? అవి ద్రాక్ష తోట అంటే ఏంటి? పూత పడతం అంటే ఏంటి? నక్కలంటే ఏంటి? గుంట నక్కలంటే ఏంటి? మన ఆత్మీయంగా మన జీవితాన్ని బలపరుచుకోవడానికి, ఒకవేళ అలాంటి గుంట నక్కలు ఏమైనా మన జీవితాల్లో ప్రవేశించి మనం కూడా ఫలించుకుని ఆయన చేస్తున్నాయేమో చూసి సరి చేసుకునే ప్రయత్నం చేద్దాం. ముందు మనం ఆలోచించాల్సిన సంగతి ఏంటంటే ద్రాక్ష తోట. అదే కదా అక్కడ ప్రసంగి పరమగీతం 2:17 చెప్పిన మాట ఏంటి? మొదటగా మన ద్రాక్ష తోటలో, మన అంటే బహువచనం మాట్లాడుతున్నాడు ఇక్కడ.
బహువచన పదం వాడబడుతుంది. ద్రాక్ష తోటలు ఎవరికి సాదృశ్యంగా ఉన్నాయి, ఎవరికి ద్రాక్ష తోటలు సంకేతంగా ఉన్నాయి అనేది మనం ఆలోచించాలి. పాత నిబంధన, క్రొత్త నిబంధన. పాత నిబంధనలో దేవుని ప్రజలు ఉన్నారు, కొత్త నిబంధన కాలానికి కూడా దేవుని ప్రజలు ఉన్నారు. ఈ కాలానికి అసలు ద్రాక్ష తోటలు ఎవరిని సూచిస్తున్నాయి బైబిల్ ప్రకారం? మన ద్రాక్ష తోటలు అని బైబిల్లో చదివి బయటికి వెళ్ళి ద్రాక్ష తోటలు ఎతకూడదు. బైబిల్లో ఏదైనా ఒక సందేశాన్ని తెలుసుకుని బయటికి వెళ్ళి ఈ సందేశానికి సమాధానం వెతకడానికి ప్రయత్నం చేయకూడదు. ఎందుకంటే బైబిల్ టు బైబిలే. బైబిల్లో చెప్పిన విషయాన్ని బైబిల్లోనే వెతకాలి. బైబిల్లో చెప్పిన విషయాన్ని బైబిల్లో కాకుండా బయట అని ఆలోచించామనుకోండి, మనకి సమాధానం రాదు. ద్రాక్ష తోటలు అనేవి ఎవరిని సూచిస్తున్నాయో చూద్దాం. పాత నిబంధన దృక్పథంలో, కొత్త నిబంధన దృక్పథంలో కూడా చూద్దాం. ఒకసారి హోషే గ్రంథం 10వ అధ్యాయం. హోషే గ్రంథము 10వ అధ్యాయం మొదటి వచనం చూడండి. ఇశ్రాయేలు విస్తారముగా వ్యాపించిన ద్రాక్ష చెట్టుతో సమానము. ఇశ్రాయేలు విస్తారముగా వ్యాపించిన ద్రాక్ష చెట్టుతో సమానం. అంటే ఇశ్రాయేల్ని ప్రవక్త అయినటువంటి హోషే ఎలా పోలుస్తున్నాడు అని అంటే ద్రాక్ష చెట్లతో, ద్రాక్ష పాదుతో పోలుస్తున్నాడు. యెషయా గ్రంథం 5:7 కూడా చూడండి. యెషయా గ్రంథము 5వ అధ్యాయం 7వ వచనం. ఇశ్రాయేలు వంశము సైన్యములకు అధిపతిగు యెహోవా ద్రాక్ష తోట, యోధా మనుషులు ఆయనకిష్టమైన వనము. వనము అన్న తోట అన్న ఒకటే. వనము అని అంటే అందంగా వేసుకునేదాన్ని వనం అంటారు. మామూలుగా వ్యాపార దృక్పథంతో ఆలోచిస్తే తోట, వ్యవసాయం చేసే తోట లాంటిది. ఇశ్రాయేలు, యోధా ఈ 2 గోత్రాలకు చెందిన ప్రజలు 12 గోత్రాల వారు సైన్యములకు అధిపతిగా యెహోవా ద్రాక్ష తోట అంట. పాత నిబంధనలో దేవుని ప్రజగా చెప్పబడినటువంటి ఇశ్రాయేలీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ద్రాక్ష తోటగా పోల్చబడ్డారు. ద్రాక్ష తోట అని మాట్లాడుతున్నప్పుడు ఆయన దృష్టిలో ఉన్నది ఎవరు అని అంటే ఇశ్రాయేల్ జనాంగం. భౌతికమైన తోటల దగ్గరికి, ద్రాక్ష పాదుల దగ్గరికి మనం వెళ్ళకూడదు. పాత నిబంధనలో మనం చూసాం ద్రాక్ష తోట అంటే ఎవరు అని. అయితే ఈ ద్రాక్ష తోట ఒకప్పుడు ఈ ద్రాక్ష తోటకి సంకేతంగా కనపడుతున్న ఇజ్రాయేల్ ప్రజలు ఎక్కడున్నారు? దేవుడు వారిని ప్రత్యేకమైన ప్రజగా చేసుకోవడానికి ఎప్పటి నుంచి వారిని ప్రత్యేకమైన ప్రజగా చేసుకుని వారికి చట్టాలు ఇచ్చాడు అనేది కూడా మనం ఆలోచించాలి. అంటే చూడండి, ఈ మధ్య మన వాళ్ళు ఏం చేస్తానంటే భౌతికమైన విషయాలు చెప్తున్నాను. ఎక్కడో దూర ప్రాంతాల నుంచి, అంటే ఫారిన్ కంట్రీస్ కానీ, గల్ఫ్ కంట్రీస్ కానీ, అక్కడి నుంచి కొన్ని ద్రాక్ష పొదలు కూడా తెచ్చుకుంటున్నారు. అంటే ఇక్కడ వేస్తున్నారు. మీకు చూసారు లేదు తెలీదు. మనకి తూర్పుగోదావరి జిల్లాలో మేము క్లాసులకి వెళ్తున్నప్పుడు చూస్తున్నాం. గుమ్మాలోనే పెద్ద పెద్ద గుత్తులుగా వేస్తున్నాయి, గెలల కింద ఏలాడుతున్నాయి అండి ద్రాక్ష పాదులు. ఎక్కడిది అన్నాం అనుకోండి, అక్కడి నుంచి తీసుకొచ్చారండి, బాగుంటున్నాయి అన్నట్టుగా మాట్లాడుతున్నారు. అంటే ఒక చోట నుంచి మరొక ప్రాంతానికి పట్టుకొచ్చి వేస్తున్నారు. అయితే అక్కడ ఉన్నంత టేస్ట్ ఇక్కడ ఉండవు. ద్రాక్ష పళ్ళకి అక్కడున్న టేస్ట్ ఇక్కడ ఉండదు. కారణం పాదు ఒకటే, విత్తనం అదే ఆ విత్తనమే ఒరిజినలే, దాంట్లో ఏం మోసమేమి లేదు. కానీ అక్కడ పండిన ద్రాక్ష పండుకి ఇక్కడ పండిన ద్రాక్ష పండుకి చాలా డిఫరెంట్ కనపడుతుంది. అసలు నోట్లో కూడా పెట్టుకోలేం. ఒకసారి జీవన్ గారు 2 గెలలు కోసి ఇచ్చాడు. పాస్టర్మ్మ గారు నేను వెళ్ళినప్పుడు పట్టుకెళ్ళండి అని. అసలు నోట్లో కనీసం నిమ్మకాయ రసమైన తాగలం, కానీ ఆ ద్రాక్ష పండు నోట్లో పెట్టుకోలేం, అంత పుల్లగా ఉన్నాయి. అంటే అక్కడదే అక్కడ అలా ఉండదు. అంటే ప్రాంతాన్ని బట్టి దాని క్వాలిటీ మారిపోతుంది. ఈ ఇజ్రాయెల్ జనాంగం ఒకప్పుడు దేవుని ప్రజగా చెప్పబడుతున్నా కూడా దేవుని కొరకు ఫలించలేని స్థితిలో ఉన్నప్పుడు ఆయన ఏం చేశాడనంటే, ఇక్కడుంటే ఈ పాదు సరిగా ఫలించదు, కాయలు కాస్తుంది కానీ పుల్లగా ఉంటాయి, తినడానికి వీలుండదు. కాబట్టి ఆయన ఏం చేశాడనంటే గల్ఫ్ ప్రాంతం నుంచి తీసుకొచ్చి మన ఇండియాలో ఎలాగైతే పాతారో, ఇజ్రాయేల్ ప్రజలు దేవుని కొరకు ఫలించడం కొరకు ఒక చోట నుంచి పట్టుకొచ్చి మరొక చోట పాతాడంట వాళ్ళని. ఒకసారి చూద్దాం. అది కీర్తన 80 8వ వచనం నుంచి చూద్దాం. కీర్తన 80:8 నుంచి చూద్దాం. నీవు ఐగుప్తులో నుండి ఒక ద్రాక్షవల్లిని తెచ్చితివి. చూడండి, ఎక్కడి నుంచి తీసుకొచ్చాడంట? నీవు ఐగుప్తులో నుండి ఒక ద్రాక్షవల్లిని తెచ్చితివి, అన్యజనులను వెళ్ళగొట్టి దాన్ని నాటితివి. ఎక్కడి నుంచి తీసుకొచ్చి ఎక్కడ నాటాడు? ఐగుప్తులో శ్రమలు అనిపిస్తున్నటువంటి, యాతనలు అనిపిస్తున్నటువంటి ఆ యాతనల మధ్య దేవుణ్ణి మహిమపరచలేని స్థితిలో నుంచి
ఇజ్రాయేల్ ప్రజలను ఎక్కడికి తీసుకొచ్చి నాటాడు? అన్యజనులను వెళ్ళగొట్టి అక్కడ నాటాడంట. ఇప్పుడు ఐగుప్తు అంటే మనకు తెలుసు, ఐగుప్తులో 400 సంవత్సరాల పైగా వాళ్ళు బానిసత్వం అనిపించారు. ఐగుప్తీయుల కింద చాలా బాధలు అనిపించారు. ఆ బాధల మధ్య ఉన్న ఆ ఇజ్రాయేలీలు, దేవుని ప్రజ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఫలించలేకపోయారు. కనుక వాళ్ళ స్థానాన్ని ఏం చేశాడని అంటే అక్కడి నుంచి తీసుకొచ్చి 7 జాతులు నివసిస్తున్నటువంటి కనాను ప్రాంతంలో నాటాడంట. వాళ్ళని వెళ్ళగొట్టి వీళ్ళని అక్కడ పాతాడంట. ఇప్పుడు నిజంగా మీరు నమ్మండి నమ్మకపోండి, ఒక ద్రాక్ష గల కనాన్లో, ఇప్పుడు పాలిస్తీనా అని పిలువబడుతుంది, పాలిస్తీనా 1948 అనుకుంటా, పాలిస్తీనా అని చిన్న భాగం బిట్టి ఎడగొట్టి ఇజ్రాయెల్ దేశం అని పేరు పెట్టి ఇజ్రాయెల్ ప్రజలకు ఇచ్చాడు. ఒరిజినల్గా అది అబ్రహాం సంతానం అందే పాలిస్తీనా అని పిలువబడుతుంది ఈరోజు. అక్కడ ఇజ్రాయెల్ దేశంలో కానీ పాలిస్తీనాలో కానీ ఒక ద్రాక్ష గెల తేవాలంటే 2 మనుషులు ఉండాలి. ఇంచుమించు 80 నుంచి 110 కేజీలు ఉంటుందంట ద్రాక్ష గెల. ఒక గెల కావిడి పట్టుకొస్తారు చూసారు, ఇదివరకే సలివిళ్ళు మైసూరు పాకాలు పట్టుకుని కావిళ్ళు పట్టుకెళ్ళేవారు, ఇలాగ బిందులు మోసుకుంటూ ఒక ఆయన పట్టుకెళ్ళేవాడు. కానీ ఇప్పుడు అటు ఇటు బిందులు ఉండే, అప్పుడు మధ్యలో మనిషి ఉండేవాడు. ఇప్పుడు అటు ఇటు మనిషి మధ్యలో ద్రాక్ష గెల, అంతంత గెల్ల కాస్తాయండి అక్కడ. ఇప్పటికీ ఆశ్చర్యం వేస్తుంది. ఒక్కొక్క ద్రాక్ష పండు ఇంత ఉంటుంది, ఇంత గేది ద్రాక్ష పళ్ళు కాదు, మనకి గేదె ద్రాక్ష పళ్ళు వస్తుంటాయి, రుచి పసి ఉండవు. అలాంటివి ఏం కాదు, ఇంతలా ఉన్నా దాని టేస్ట్ మధురంగా ఉంటుంది. దానిమ్మకాయలు కూడా ఇంత, అసలు మామూలు దానిమ్మకాయలు ఉండవు అక్కడ. అంటే అక్కడ సారవంతమైనటువంటి నేల వారిని నాటాడు. భౌతికమైనటువంటి ద్రాక్ష గెలలు ఎలాగైతే ఇజ్రాయెల్ దేశంలో ఉన్నప్పుడు ఫలించినాయో, ఐగుప్తు నుంచి తీసుకొచ్చి ఈ ఇజ్రాయెల్ దేశంలో కనాన్లో నాటిన మీరు కూడా అలా ఫలించాలి అని తీసుకొచ్చి ఆ పాదునట్టుకొచ్చి ఇక్కడ నాటాడంట. అదే చెప్తున్నాడు కీర్తనకారుడు. ఏమంటున్నాడనంటే, మమ్మల్ని ఎక్కడి నుంచి తీసుకొచ్చి నాటాడో తెలుసు, ఒకప్పుడు మేము సారవంతమైన నేలలో లేం, ఫలించే శక్తి సామర్థ్యం మా దగ్గర ఉన్నా కూడా మేము ఫలించలేని స్థితిలో మేము ఉన్నప్పుడు దేవాదేవుడు ఐగుప్తు అనేటువంటి బానిసత్వం నుంచి తీసుకొచ్చి మమ్మల్ని పాలుతెనులు ప్రవహించే కణాల్లో నాటాడు. కాబట్టి ఆ ప్రాంతంలో అంటే ఫలించలేదు, ఓకే, ఒకవేళ ఫలించినా అవి తినటానికి రుచి లేవు, ఇబ్బందిగా ఉన్నాయి, పనికిరానిగా ఉండిపోయినాయి అని అనుకోవటానికి వారిని ఎక్కడ నాటాడు? పాలస్తీనాలో నాటాడు. అంటే కొత్త ప్రాంతంలో, శ్రేష్టమైన దేశంలో, పాలు తేలులు ప్రవహించే దేశంలో వారు నాటినప్పుడు వాళ్ళు ఏం చేయాలి? ఫలించాలి. ఎవరి కొరకు ఫలించాలి? ద్రాక్షలు నీ కొరకు ఫలిస్తే నువ్వు దేవుడి కొరకు ఫలించాలి. అంతేనండి. ద్రాక్షలు మన కొరకు ఫలిస్తే మనం దేవుని కొరకు ఫలించాలి. ఇది దేవుడు కాన్సెప్ట్. ఎప్పుడు కూడా అదే. దేవుడు మనకి ఏదైనా ఇచ్చాడు అనుకోండి, అది ఒక చెట్టు ఫలం మనకైతే మన ఫలం దేవునికి. ఇది ఎప్పుడు కూడా దృష్టిలో పెట్టుకోవాలి. చాలామంది మనం ఫలించాలని కోరుకుంటాం కానీ మన ఫలాలు దేవుడికి ఇవ్వడానికి ఇష్టపడం. ఇజ్రాయెల్ ప్రజల పరిస్థితి అలా ఉంది. ఐగుప్తులో నుంచి వాళ్ళని వేరు చేసి ఒక ప్రత్యేకమైన ప్రజగా ఉండటానికి, ఆ ప్రత్యేకమైన ప్రజ ప్రపంచమంతా కూడా దేవుని మహింపరచడానికి పాలు తెనులు ప్రవహించే దేశంలో నాటాడు. ద్రాక్ష తోట పాత నిబంధనలు ఎవరు అని అంటే ఇజ్రాయెల్ జనాంగం. అయితే వీళ్ళు ఫలించి ఏం చేయాలి? దేవుణ్ణి మహింపరచాలి. ఒకసారి ఎక్కడికి కూడా వెళ్దాం. ఇది మీరు ఎక్కడి వరకు రాసుకుంటారంటే కీర్తన 80 కదా, 8 నుంచి 14 వచ్చిన వరకు రాసుకుని ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి. వాళ్ళ పరిస్థితులు, వాళ్ళు అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఏం చేశారు, ఫలించారా లేదా, ఇవన్నీ సంగతులన్నీ మనకు కనబడతాయి. ఓకేనా? ఎక్కడెక్కడికి వ్యాపించారో వాళ్ళు ఎక్కడి వరకు సామ్రాజ్యాన్ని స్వాధీనం చేసుకున్నారో, వాళ్ళ సామ్రాజ్యం ఎంతగా విస్తరించిందో అక్కడ మాట్లాడతాడు. యెషయా గ్రంథం 5వ అధ్యాయం మొదటి నుంచి నా ప్రియుని గూర్చి పాడేదని వినండి, అతని ద్రాక్ష తోటను బట్టి నాకు ఇష్టడైన వాడిని గూర్చి పాడదని వినండి. సత్తువ భూమి గల కొండ మీద నా ప్రియునికి ఒక ద్రాక్ష తోట ఉండెను. సత్తువ భూమి గల కొండ మీద అంటే నేల సారం లేనిది కాదు, సారవంతమైనటువంటి నేల, సత్తువ కలిగినటువంటి స్థానం. అక్కడ ఆయన ప్రియునికి ఒక ద్రాక్ష తోట ఉందంట. ఆయన దానిని పైగా ఆ సత్తువ కలిగినటువంటి ఆ నేలను ఎలా చేశాడు చూడండి. దానిని బాగుగా త్రవ్వి రాళ్ళను ఏరి అందులో శ్రేష్టమైన ద్రాక్ష తీగలను నాటించాను. దాని మధ్యను బురుజు ఒకటి చేయించి ద్రాక్ష తొట్టిని తొలిపించాను. ద్రాక్ష పండ్లు ఫలింపవలనని ఎదురు చూచుచుండెను. అక్కడ ఎందుకు నాటాడంట? ఫలించాలని. ఎవరైనా ఒక మొక్క ఎందుకు తెచ్చుకుంటారండి? శనివారం మార్కెట్కి వెళ్ళి ఒక పూల మొక్క ఎందుకు తెచ్చుకుంటారు కదా? దాని ఫలాలు తిందామనే కదా, ఫలించాలనే కదా. లేకపోతే అదే
తాడి చెట్లకి ఎదిగిపోయి పెద్ద వృక్షమైపోయి చెత్త అంతా రాలి చేసి సిరాకు చేసి వేయటానికా? ఎవరైనా ఏం కాయాలని కోరుకుంటారు? కాయాలని కోరుకుంటారు. అయితే ఫలాలు ఇస్తున్నాయి, ఇజ్రాయెల్ జనాంగం ఫలాలు ఇస్తున్నారు. కానీ ఎలాంటి ఫలాలు ఇచ్చారట వాళ్ళు? కారు ద్రాక్షలు కాయటకు కారణం, నేను మందు వేసాను, మెడిసిన్ వేయలేదంటే మెడిసిన్ వేసాను, చుట్టూ బురుజు కట్టించాను, ఎవరు కూడా వచ్చి దాడి చేయకుండా, అన్ని సౌకర్యాలు కల్పించాను, అన్ని భద్రతలు కల్పించాను. కానీ వాళ్ళు ఏం చేశారు? కారు ద్రాక్షలు కాశారంట. నోట్లో పెట్టడానికి కూడా ఇష్టం లేనంత చేదైనటువంటి ద్రాక్ష పళ్ళు ఇచ్చారంట వాళ్ళు. కానీ దేవుడు ఏం కోరుకున్నాడు? ఆయన మహిమ కొరకు ఫలించాలని కోరుకున్నాడు. కానీ అక్కడ జరిగిందేంటి? నిజంగా అలాంటిది వచ్చింది అనుకోండి మన జీవితంలో, చిన్న మొక్క, ఒక 100 రూపాయలు ఎట్టు కొనుక్కున్న మొక్క అలాంటి ఫలితాలు ఇస్తే మనం ఏం చేస్తాం చెప్ప? చాలా బాధపడిపోతాం, చాలా బాధేస్తుంది. ఎందుకురా బాబు, ఎక్కడి నుంచో తెచ్చాము, దీని గురించి నీళ్లు పోసాం, ఎండనక వానక దీనికి భద్రతనిచ్చాం, కాపుదలనిచ్చాం, అవి బాబు ఇదేంటారు నాయన అని దిగులు పడిపోతాం కదా. సేమ్ దేవుడు కూడా అలాగే బాధపడుతున్నాడు. మీకు ఇందాక 7వ వచనం చదివాం కదా, ఈ ద్రాక్ష తోట ఎవరు? ఇశ్రాయేలీలు. కారు ద్రాక్షలు కాసిన ద్రాక్ష తోట ఎవరు? ఇశ్రాయేలీలు. మంచి పొలాలు ఏమి రావట్లా, మరి నేల లాంటిది సారవంతమైందే. సారవంతం కాని నేలలో నాటి ఫలాలు కోరుకుంటే దేవుడు తప్పు అవుతుంది. సారవంతమైన నేలలో వేసి ఆ పాదికి కావలసినటువంటి సంరక్షణ ఇచ్చి, భద్రతనిచ్చి, పశువులు కానీ దూడలు కానీ చీడ కానీ పట్టకుండా కాపాడుకుని ఎరువేసి ఫలాల కోసం ఎదురు చూసినప్పుడు అలాంటి ఫలాలు ఇస్తే వారిని ఏమనాలి? ఒకసారి ఆలోచించండి. మనం ఇక ముందుకెళ్దాం. ఇది సాధారణంగా మనం ఇజ్రాయేల్ ప్రజల గురించి మాట్లాడుతున్నా కూడా మీలో కొంతమంది ఇశ్రాయేలీల స్థానంలో మిమ్మల్ని పెట్టుకుని ఊహించుకుంటున్నారు. నిజమే కదా, మా బతుకులు కూడా అంతే కదా. సారవంతమైన సంఘంలో పరిపూర్ణమైన వాక్యము సత్యమందు దేవుడు మమ్మల్ని ప్రతిష్ఠిస్తూ ఈ లోకంలో ఎవరికి అందనంత గొప్ప జ్ఞానం ఈ సంఘంలో మనకు అందించబడిన మనం ఏం ఫలాలు ఫలిస్తున్నాం, మనం కూడా అలాంటి ఫలాలే కదా దేవుడికి ఇచ్చి బాధపడుతున్నాం అని బాధపడుతున్నారు కొంతమంది. అవునా కదా? నిజం చెప్పాలి. సౌండ్ రావట్లేదు. అవును. ఒకసారి ఇరిమియా గ్రంథాన్ని బాధ ఎలా పడుతున్నారు చూడండి. ఇరిమియా గ్రంథం 2వ అధ్యాయం. ఇరిమియా గ్రంథము 2వ అధ్యాయం 21వ వచనం. శ్రేష్టమైన ద్రాక్ష వల్లి వంటి దానిగా నేను నిన్ను నాటితిని, కేవలం నిక్కమైన విత్తనముల వలన చెట్టు వంటి దానిగా నిన్ను నాటితిని. నాకు జాతిహీనపు ద్రాక్ష వలె నీవెట్లు భ్రష్ట సంతానమైతివి. విత్తనాలు కూడా ఎలాంటి? ఇప్పుడు రైతులు చాలామంది నష్టపోవడానికి గల కారణం ఏంటి? ప్రపంచంలో మన ప్రాంతాల్లో నకిలీ విత్తనాల ద్వారా విత్తనాలు అమ్మేస్తున్నారు. రైతులు ప్రభుత్వాల నుంచి కోరుకునేది ఏంటంటే, మాకు విత్తనాలు ఇచ్చేవేవో మా పేడ మేము పిసుక్కుంటాం, మా మట్టి మేము పిసుక్కుంటాం, మా కష్టం మేము పడతాం, కానీ ఇచ్చి విత్తనాలు ఎలా ఉండాలి? శ్రేష్టమైన ఇవ్వండి, మంచి ఇవ్వండి, నకిలీ ఇవ్వకుండా అని చెప్పి ప్రభుత్వాలను రైతులు కోరుకుంటున్నట్లుగా. ఒకవేళ అలాంటి జాతిహీనపు విత్తనాలు అని నాటేనా అంటే దేవుడు లేదు, శ్రేష్టమైనటువంటి విత్తనాలు ఇస్తాడంట. డూప్లికేట్ కాదు, కల్తీ కాదు, అవి ఒరిజినలే. అన్ని రకాలుగా కూడా చూడండి, సేఫ్టీ చూడండి. వాళ్ళు ఏం చేశారంటే, వాళ్ళు జాతిహీనపు ద్రాక్ష వల్లు ఉంటుంది చూసారా, పనికిరాని ద్రాక్ష వల్లులు ఉంటుంది చూసారా, అలాంటి ఫలాలు ఇచ్చినాయంట. మనం చూడండి, మన బిఆర్ఎం స్కూల్ పక్కనే పాలకొల్లంతా ఒక ఎత్తు అయితే బిఆర్ఎం స్కూల్ పక్కన ఉన్న ములక్కాళ్ళు ఒక ఎత్తు. దానికి పేరు గుత్తులోళ్ళు ములక్కాడ అంటారు. అంతేనా? ఏ ములక్కాడ? అందులో కోడిగుడ్డేసి ములక్కాడేసి వండుకున్నా కోడిగుడ్డు కూడా మటన్లో మారిపోద్ది, అంత టేస్ట్ వచ్చేస్తుంది ఆ ములక్కాడ. అందుకే చాలామంది గుత్తులోళ్ళ పేటలోంచి నరుక్కుని ఇంత కర్రలు పట్టుకుని వెళ్ళి ఇంటికాడ పాతుకుంటారు. అక్కడికి వెళ్ళిన తర్వాత క్వాలిటీ మారిపోతుంది. అప్పుడు క్వాలిటీ ఇదేంటిది నీరు ములక్కాయలు మన పక్కన ఉంది, అంత టేస్ట్ ఉండవు కానీ అంత టేస్ట్ ఉండవు, నీరు వచ్చినట్టు ఉంటాయి. ఇదేంటో బాబు గుత్తులోళ్ళ దగ్గర ములక్కాడకి దీనికి సంబంధం లేదు అని బాధపడుతుంటాం. అంటే దాని విషయంలో ఒకసారి ఆలోచించండి. దేవుడు కూడా ఇలాగే బాధపడుతున్నాడు. అక్కడ ఏ క్వాలిటీ ఇచ్చావో అలాంటి క్వాలిటీయే ఇక్కడ నాటినప్పుడు కూడా ఇవ్వాలి కదా అని దేవుడు కోరుకుంటున్నాడు. అలాగే ఇజ్రాయెల్ ప్రజల నుంచి కూడా కోరుకునేది అదే. మీరు ఎందుకు ఫలించట్లేదు? జాతిహీనపు మొక్కలు ఇచ్చినట్టు ఆ ఫలాలేంటి అని ఇజ్రాయెల్ విషయంలో దేవుడు బాధపడుతున్నట్టు కనపడుతుంది ఇక్కడ. కాబట్టి ఇజ్రాయెల్ ప్రజలు
ద్రాక్ష తోటకి సంకేతంగా కనపడుతుంటే, ఆ ద్రాక్ష తోట దేవుని మహిమపరచాలని దేవుడు కోరుకుంటుంటే, దేవుణ్ణి మహిమపరచలేని స్థితిలో ఆ ద్రాక్ష తోటకు పాల్చబడిన ఇజ్రాయెల్ జనాంగం ఉన్నారు. అంతేనా? ఎక్కడి వరకు ద్రాక్ష తోట పాత నిబంధనలో దేవుడిచ్చినటువంటి సందేశాన్ని మనం నేర్చుకున్నాం. మరి ఇజ్రాయెల్ ప్రజలు కోర ద్రాక్షలు ఇచ్చారు, పనికిరాని ద్రాక్షలు ఇచ్చారు. అలా పనికిరాని ద్రాక్షలు ఇచ్చేవాళ్ళు ఒక వర్గం, అసలు ఫలించిన వాళ్ళు ఒక వర్గం. పూత పడుతున్నాయి, పూత పట్టిన ద్రాక్ష పూతను రాడిపేసేది ఏది? నక్కలు. అసలు పాడైపోయేలా చేసే గుంట నక్కలు. వాటిని పట్టుకోండి, దేవుడు మీ నుంచి ఫలాలు కోరుతున్నాడు అని పాత నిబంధనలో మాట్లాడుతున్నట్టు మనకు కనబడుతుంది. సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా యుగాంతమందున్న మనకు బుద్ధి కలగటానికి ఈ సంగతులు దృష్టాంతాలుగా రాయబడ్డాయని చెప్పాడు పౌలు గారు. ఒకసారి అక్కడికి వెళ్దామా? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 11వ వచనం చూడండి. ఈ సంగతులు, ఏ సంగతులు? పైన ఇశ్రాయేలు ప్రజల గురించి మాట్లాడుకుంటూ వస్తున్నాడు పౌలు గారు. ఇశ్రాయేలు ప్రజలు అరణ్య ప్రయాణంలో వాళ్ళ పరిస్థితులు ఎలా ఉన్నాయో, కనాల్లోకి వచ్చిన తర్వాత కూడా వాళ్ళ బ్రతుకులు ఎలా ఉన్నాయో అనే విషయాల గురించి పాత నిబంధనల్లో వారి జీవితాన్ని కొత్త నిబంధనలో దేవుని ప్రజగా బ్రతుకుతున్న మనకి ఆత్మీయ పాఠాలుగా దేవుడు రాయించాడంట. ఈ సంగతులు, ఏ సంగతులు? పాత నిబంధనలో ఇజ్రాయెల్ ప్రజల మధ్య జరిగినటువంటి సంగతులు ఏవైతే ఉన్నాయో ఆ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమందున్న మనకి బుద్ధి కలగటానికి రాయబడ్డాయి. యుగాంతమందున్న మనకి బుద్ధి కలగటానికి. నువ్వు అలా ఉండకూడదు, నువ్వు బుద్ధి తెచ్చుకోవాలి, అలాంటి పరిస్థితి నువ్వు తెచ్చుకోకూడదు, నువ్వు బుద్ధి తెచ్చుకోవాలి అని చెప్పి దేవుడు అవి రాయించాడంట. అవి చదివాం ఇప్పుడు వరకు మనం. ఇజ్రాయెల్ ప్రజలని దేవుడు ఏ ఉద్దేశం చెప్పిన ఐగుప్తు నుంచి తీసుకొచ్చి పాలు తెన్నులు ప్రవహించే దేశంలో పాతాడో, ఆ పాతినప్పుడు ఆ ఫలాలు ఎలా వచ్చినాయో, ఎలాంటి ఫలాలు ఇచ్చాయని దేవుడు బాధపడ్డాడు. సేమ్ క్రైస్తవులైనటువంటి ప్రజలను కూడా దేవుడు అలాగే వారి విషయంలో బాధపడుతున్నాడు. మనం కూడా ఒకప్పుడు ఐగుప్తు లాంటి లోకంలో బతికిన వాళ్ళమే. లోకంలో నుంచి మనల్ని ఏం చేశాడు? ఆయన మహింపరచడం కొరకు ఐగుప్తులో ఉన్న ప్రజలను తీసుకొచ్చి పాలు తెన్నులు ప్రవహించే దేశంలో ఎలా నాటాడో, అలాగే మనం ఫలించి దేవుని మహింపరచడం కోసం లోకమనే ఐగుప్తులో నుంచి తీసుకొచ్చి ఎక్కడ నాటాడు? సంఘంలో నాటాడు. క్రీస్తు ప్రభు తోటలో నాటాడు. క్రీస్తు ప్రభుకు ఒక తోట ఉంది. సంఘాన్ని దేవుడు వ్యవసాయంతో పోల్చలేదా? ఎక్కడ? ఒకసారి కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో ఉన్నారు కదా మీరు, 3వ అధ్యాయం. సంఘాన్ని కూడా వ్యవసాయంతో పోల్చాడు చూడండి. 3వ అధ్యాయము 7వ వచనం 6 నుంచి చూద్దాం. నేను నాటి తిని అపోల్లో నీళ్ళు పోసాను, వృద్ధి కలగజేసిన వాడు దేవుడే. నేను నాటాను, ఆ నాటిన దానికి అపోల్లో నీళ్ళు పోసాడు. వృద్ధి కలగజేసింది దేవుడు. కాబట్టి వృద్ధి కలగజేయ దేవునిలోనే కానీ నాటువాణిలోనైనను నీళ్లు పోయివాడిలోనైనను ఏమీ లేదు. నాటువాడును నీళ్లు పోయేవాడును ఒక్కటే. ప్రతివాడు తాను చేసిన కష్టం కొలది జీతం పుచ్చుకుంటాడు. మేము దేవుని జతపాని వారమై ఉన్నాం, మీరు దేవుని వ్యవసాయం. మీరు దేవుని వ్యవసాయం అంటే సంఘాన్ని ఎలా పోలుస్తున్నాడు దేవుడు? వ్యవసాయంతో పోలుస్తున్నాడు. వ్యవసాయం చేస్తున్న రైతుని అడగండి. ఒక రైతు కష్టపడిన తర్వాత ఆ పొలం ఫలాలు ఇవ్వకపోతే ఎంత వేదనతో ఉంటాడో, అలాగే ఈ భూమి మీద సంఘం అనే ఈ వ్యవసాయాన్ని సేవకులు చేస్తున్నప్పుడు ఫలించకపోతే దేవుడు కూడా అదే బాధపడతారట. వ్యవసాయం సంఘం అనేక రకాలుగా పోల్చబడింది. ఈరోజు మనం ద్రాక్ష తోటను తీసుకున్నాం కాబట్టి ఆ కోణంలో మనం ఆలోచిస్తున్నాం. ఇప్పుడు మనల్ని ఏం చేశాడు దేవుడు? లోకంలో నుంచి వేరుపరిచి ఎక్కడ నాటాడు? సంఘంలో నాటాడు. నీవు, నేను, మనం ఎవరమని చెప్తుంది బైబిల్ అంటే యోహాను సువార్త 15వ అధ్యాయం మొదటి వచనం చూడండి. నేను నిజమైన ద్రాక్షవల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు. నేను ద్రాక్షవల్లిని, నా తండ్రి వ్యవసాయం చేస్తున్నాడు. తోట ఏమో యేసుక్రీస్తు వారు, వ్యవసాయం చేసేదేమో దేవుడు. ఆ ద్రాక్షవల్లికి అంటుకట్టబడి ఉన్నాయేమో తీగలు. ఆ తీగలు ఎవరు? సభ్యులు. 2వ వచనం చూడండి. మొదటి వచనం చూస్తున్నాము. నిజమైన ద్రాక్షవల్లి క్రీస్తు అయితే తీగలు క్రైస్తవులు. ఎక్కడ నాటాడు మనల్ని? సంఘంలో నాటాడు. మనం ఏం చేయాలి ఇప్పుడు? మరి కోర ద్రాక్షల వల్ల ఏం చేయాలి? ఫలించాలి. అంతేనా? ఇప్పుడు పాత నిబంధనలో ద్రాక్ష తోట ఎవరు?
ఇశ్రాయేలీలు. కొత్త నిబంధన కాలానికి ద్రాక్ష తోట ఎవరు? సంఘంలో సభ్యులు. సంఘం వ్యవసాయం. ఈ వ్యవసాయంలో ఒక్కొక్కడు ఒక్కొక్క తీగలంటోడు. అర్థమవుతుందా? మన ముందుకు వెళ్దాం. రోమపత్రిక 7వ అధ్యాయం. మన నుంచి ఏం కోరుకుంటున్నాడు దేవుడు? రోమపత్రిక 7వ అధ్యాయం 4వ వచనం చూడండి అమ్మా. క్రైస్తవుల నుండి దేవుడు ఏం కోరుకుంటున్నాడో, కావున నా సహోదరులారా, మనము దేవుని కొరకు ఫలమును ఫలించినట్లు. చూడండి, మనము దేవుని కొరకు ఫలములను ఫలించినట్లు. ఎవరి కొరకు ఫలించాలి? దేవుని కొరకు. ఏం ఫలించాలి? ఫలము. ఫలాలు పండించాలట. ఇప్పుడు నేను దేవునికి ఫలాలు ఇవ్వాలి, మీరు దేవునికి ఫలాలు ఇవ్వాలి. ప్రతి ఒక్కరు దేవునికి ఫలాలు ఇవ్వటానికి దేవుడు సంఘంలో మనల్ని నాటాడు. పాట పాడుతుంటారు, యేసన్న గారి పాటనే సంఘాల్లో కొంతమంది పాడతారు. వర్ధిల్లెదము మన దేవుని మందిరమందు, నాటబడిన వారమై వర్ధిల్లెదం. అసలు మొక్క అని తెలిస్తే కదా మనం. ఒక ద్రాక్ష పాదులో తీగమని మనకు తెలిస్తే కదా ఏం చేయాలి? ఫలించాలి. దేవుడు మన నుంచి కోరుకునేది అదే, ఫలాలు ఫలించండి అని. ఫలాలు ఫలించమని కోరుకుంటున్నాడు దేవుడు. ఏంటి ఆ ఫలాలు? ఏంటి ఆ ఫలాలు? ఒకటి చూడండి, 3 రకాల ఫలాలు కోరుకుంటున్నాడు మన దగ్గర నుంచి దేవుడు. లోక సువార్త 3వ అధ్యాయము 8వ వచనం. మారు మనసుకు తగిన ఫలములు ఫలించుడి. ఫలాలు, ఏ ఫలాలు ఫలించాలి? మారు మనసుకు తగిన ఫలములు. మారు మనసు పొందాము అని చెప్పుకున్నాం అనుకోండి. మారు మనసు పొందాము అని చెప్పడానికి రీజన్ ఏంటి? ఫలం. అంటే మారు మనసు పొందిన వ్యక్తి జీవితంలో తన క్రియలు మారు మనసు తగ్గట్టుగా కనపడతాయంట. చాలామంది మారు మనసు పొందామని చెప్తారు కానీ మారు మనసుకు తగ్గ క్రియలు కనపట్ల, ఫలాలు కనపట్ల. మారు మనసు పొందామని చెప్తున్నారు, మారు మనసు గురించి మరలా బోధ చేయాల్సిన అవసరం లేదని బోధిస్తున్నారు. కానీ మారు మనసుకి తగినటువంటి ఫలాలు దేవుడు ఆశిస్తున్నాడు. మారు మనసుకి తగిన ఫలం ఏంటి? మారు మనసుకి తగిన ఫలం ఏంటి? సరే, ఇప్పుడు ఇంత మన సందర్భం ఏంటంటే, పూత పట్టిన ఆ ద్రాక్ష పాదులు పాడు చేస్తున్న గుంటనక్కలు ఎవరో తెలియాలి. ఫలాలు ఏంటన్న దాని గురించి మనం అది సంవత్సరం పొడిగిని చెప్పినా అది అలా ఉంటుంది. మారు మనసుకి తగిన ఫలాలు ఏంటని ఎందుకు అడిగాను తెలుసా? ఎందుకు అడిగాను అంటారు మిమ్మల్ని? మీకు తెలిసే తెలియదేనా? కాదు, మన సంవత్సరం క్యాలెండర్ అంతా అదే. మారు మనసుకి తగిన ఫలాలు ఏంటయ్యా అంటే మీరు చదివితే కదా అదే ఏంటంటే తెలిసేది. ఒక్కరైనా రియాక్షన్ ఇచ్చేదాన్ని తెలిసి చెప్తారేమని అడిగాను అంతే. మీరు ఏమి చదవట్లేదు, మీకు నాకు ఏ సంబంధం లేదు. ఇక్కడ ఈ మాటతో గప్షిప్ ఏం పట్టించుకోకండి. ఇంకా గప్షిప్ ఏం గొడవ చేయకండి, ఇంకా పట్టించుకోకండి. ఇంకా మీరు ఏమన్నా ఆలోచిస్తే ఇంటికి వెళ్ళి చూడండి, మారు మనసు తగినటువంటి ఫలాలు ఏంటో ఆలోచించండి ఒకసారి. తర్వాత కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 9వ అధ్యాయం 10వ వచనం. విత్తువానికి విత్తనమును, తినుటకు ఆహారమును దయచేసి దేవుడు మీకు విత్తనము దయచేసి విస్తరింపజేసి మీరు ప్రతి విషయంలో పూర్ణ ఔదార్య భాగ్యము గలవారగునట్లు మీ నీతి ఫలములు వృద్ధి పొందించును. దేవుడు మన నుంచి కోరుకునేది ఏంటో తెలుసా? నీతి ఫలములు. ఇందాక మారు మనసుకు తగిన ఫలాలు అన్నాడు, ఇప్పుడేమంటున్నాడు? నీతి ఫలములు ఫలించండి అంటున్నాడు. నీతి, మేము నీతిమంతులమి అని అన్నప్పుడు నీతిమంతుడు ఎలా ఉంటాడో ఆ లక్షణాలు చూపించాలి. మారు మనసు పొందిన వాడు ఎలా ఉంటాడో ఆ లక్షణాలు చూపించాలి. అవి ఫలాలు అవి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం. మనం ఇప్పుడు ఏం చూస్తున్నామని అంటే, దేవుడు లోకంలో నుంచి మనల్ని తవ్వి తీసుకొచ్చి సంఘంలో నాటి వాక్యమైన మందేసి మన చుట్టూ భద్రతనిచ్చి క్షేమాన్నిచ్చి మనల్ని పోషిస్తుంటే మనం ఏం ఫలాలు ఇస్తున్నాం? దేవుడు ఏ ఫలాలు కోరుకుంటున్నాడో మనం చూస్తున్నాం. మారు మనసుకి తగ్గ ఫలాలు కోరుకున్నాడు, వెలుగు ఫలాలు కోరుకున్నాడు. ఒకసారి చూడండి 5, 8, 9. మీరు పూర్వమంది చీకటి అయి ఉన్నారు, ఇప్పుడైతే ప్రభునందు వెలుగే ఉన్నారు. వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనము, నీతి, సత్యమైన వాటిలో కనబడుతుంది. వెలుగు ఫలము ఏం కోరుకుంటున్నాడు దేవుడు? వెలుగు ఫలం. 3 రకాల ఫలాలు కోరుకుంటున్నాడు. మారు మనసుకి తగ్గ ఫలము, నీతి ఫలములు, వెలుగు ఫలాలు. ఎక్కడ నాటాడు?
సంగమైన తోటలో. ఇప్పుడు ద్రాక్ష తోట అంటే ఏంటి చెప్పాను కదా, ద్రాక్ష తోట చూద్దాం, దాని గురించి కూడా మనం ఆలోచించేద్దాం. మనం ఇందాక పరమగీతం 2:15 తీసుకున్నాము. ఆ తోట ఏంటో చూసి ముందు ఆ తోటకి ఎవరు సంకేతంగా ఉన్నారన్నది మనం ఆలోచిస్తున్నాం. ఆ తోట ఏంటో తర్వాత చూద్దాం. తోట ఎవరికి సాదృశ్యంగా ఉందో చూస్తున్నాం. ఇప్పుడు తోట, ద్రాక్ష తోట అని అంటే మనం అందరం కలిపి ఒక తోట కింద వస్తామా, లేకపోతే ఎవరికి వారు ఒక తోట కింద వస్తారా అనేది కూడా మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఇదే అనుకుందాం, ఒక తోట అనుకుందాం. కొంతమంది ఫలిస్తారు, కొంతమంది ఫలించరు కదా. దాని గురించి నేను ఆ పాయింట్ రేజ్ చేస్తున్నాను. ఈ ఫలాలు దేని కొరకు? క్రైస్తవుల నుంచి దేవుడు కోరుకున్న ఫలాలు దేని కొరకు? దేవుని మహిమ కొరకు. యేసు ప్రభువు చెప్పాడు చూడండి, యోహాను సువార్త 15:8. మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడును. ఫలాలు దేని కొరకు? దేవుని మహిమ కొరకు. ఎలా ఫలించాలి? కనీసం పాదుకొచ్చి ఒక గెల 2 గెలలో అసలు లేవు అంటే మొత్తం ఇరగపూసేయాలి. యేసుప్రభు గారు కోరిక చూడండి, పాదు ఎత్తానంట. అక్కడ చూపించాడు కదా, ఇశ్రాయేలు దేశంలో కావిడి మీద ఇద్దరు పట్టుకెళ్తున్నారు చూసారా, అలాంటివి కాసేయాలంట ఆయనకి. అసలు మామూలుగా కారు ద్రాక్షాలకి అది పిందులే కనపట్టలేదు. ఇక్కడ పండు లేదు, కాయ లేదు, కాయకు ముందు పూత, దాన్నే రాలిపెత్తనే గుండనక్కలు. ఈయన ఎక్స్పెక్ట్, ఆయన మన మీద హోప్స్ చూడండి, పెద్ద పెద్ద గెల్లో హోప్స్ పెట్టేసుకున్నాడు. ఈయన బహుగా ఫలించటం వలన ఏమవుతారట? ఆయన మహిమ పొరుతాడంట, ఆయన మహిమ పొందుతాడంట. చాలా దారుణమైన కోరిక ఇది. బొత్తిగా అంత దారుణంగా కోరుకుంటారా? ఏదో చిన్నది అక్కడక్కడ చిన్న చిన్న గెల్లో, అవి కూడా కిస్మిస్ పళ్ళులాగా ఇంతంత కాయలు. కిస్మిస్లు ఉంటాయి కదా, మన ఇంట్లో సేమియాలు అట్లా వేసుకుంటారు. కిస్మిస్ ఇంతే ఉంటుంది అనుకుంటున్నారు మీరు. దాన్ని వాటర్లో ఉడకబెట్టి ఏ పని చేస్తే అంత వద్దు, ఇంత కాయేది. కానీ కిస్మిస్ అనుకోకుండా మీరు మిస్ అయిపోతారు. ఏం చెప్తున్నాడు? ఆ ద్రాక్షవల్లి నేను, దాంట్లో తీగలు మీరు. మీరు ప్రభు కొరకు ఫలించాలి, బహుగా ఫలించాలి. మన తండ్రి మనల్ని భూమి మీద పుట్టించినందుకు, నాటినందుకు సంతోషిస్తాడు, బహుగా మహిమ పొందుకుంటాడు అని చెప్పాడు. ఒకవేళ ఫలించకపోతే, కారు ద్రాక్షలు ఇస్తే వాళ్ళని కాసేపు పక్కన పెడదాం. ఎవరిని? ఇజ్రాయేల్ ప్రజలను కాసేపు పక్కన పెడదాం. వాళ్ళని ఎవరు పాడు చేశారు కాసేపు పక్కన పెడదాం. పాతదే గత పక్కన పెడదాం, కొత్తది చూద్దాం ఒకసారి. యేసుప్రభు వారు ఒకవేళ తోటలో పాదు వేసిన తర్వాత ఆ పాదు ఫలించకపోతే ఎలాంటి హెచ్చరిక జారీ చేశాడో చూద్దాం. ఇందాక చూశారు కదా 15:2, నాలో ఫలింపని, 2వ వచనం చదువుదాం. నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారేస్తాడంట. నాలో ఫలింపని ప్రతి తీగ ఆయన తీసి పారవేయను. కారణం ఏంటి? నాలో ఫలింపని ప్రతి తీగే, సంఘంలో ఫలించని ప్రతి తీగే అంటే ఒక్కొక్క తీగ ఒక్కొక్క విశ్వాసి, ఒక్కొక్క తీగ ఒక్కొక్క విశ్వాసి. తీగలు పాకుతూ ఉంటాయి కదా పందిరుల మీద, ఆ తీగలోంచి వస్తాయి ద్రాక్షగెలలో. కాండం యేసుప్రభు అయితే దాంట్లోంచి తీగలో సభ్యులు, విశ్వాసులు. ఫలించకపోతే ఏం చేస్తాడట? తీసి పారేస్తాడంట, తీసి పక్కన పాడేస్తాడంట. ఎందుకంటే చూడండి, ఎప్పుడైనా మీరు పాదులు చూడండి. పాదు మామూలుగా మనకి కొన్ని పాదులు ఉంటాయి, కొన్ని రకాల పాదులు ఉంటాయి. ఈ స్త్రీలు ఏం చేస్తారంటే ఆ పాదుల్ని బాగా ఏపుకి ఎదగటం కోసం కట్ చేస్తుంటారు కింద. ఇప్పుడు ఉదాహరణకి చిక్కిడిగా పాదు పైకి ఎక్కుతున్నప్పుడు ఆకులు రాలిపోతుంటాయి. కొన్ని తీగలు ఏం చేస్తాయంటే, రాలిపోయిన ఆకులు, ఊడిపోయిన తీగలు ఉన్నాయి చూసారా, ఆ తీగలు అలా ఎండిపోయి రౌండప్ అయిపోయి ఆ చెట్టునే చుట్టుకుంటాయి. రాలవయ్యి మీకు ఎలా ఉంటుందంటే దారులాగా, మందు దారులాగా లాగిన రావు చూడండి. అందుకే కత్తిరితో కట్ చేస్తారు అట్లని. లాగిన రావు, ఆకులంటే ఫ్రీగా రాలిపోతాయి, తీగలు మాత్రం రావు. అవి ఏం చేస్తాయంటే ఎదుగుతున్న ఆ చెట్టుని ఇలా చుట్టుకుని మిగతా తీగలు చుట్టేసి అలా మెల్ట్ చేస్తుంటాయి. ఇలా తీగ ఉంగిపోయినట్టు ఇలా మెల్ట్ అయిపోద్ది, స్ప్రింగ్ లాగా ఇలా మెల్ట్ అయిపోయి ఉన్న తీగలను కూడా పాడు చేస్తుందంట. మళ్ళీ చదువుతారు 2వ వచనం. నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన
తీసిపారేను. ఫలించు ప్రతి తీగె మరి ఎక్కువగా ఫలింపవలనని దానిలోని పనికిరాని తీగలను తీసివేయను. ఎందుకు కట్ చేస్తాడంటే ఆయన అందంగా ఉంటాయి కదా, ఉంచుకోవచ్చు కదా, ఏంటి దానివల్ల నష్టం అని అంటారేమో. దానివల్ల నష్టం ఏంటంటే దానివల్ల అది పోతే పోయింది. ఫలించి తీగను కూడా ఏం చేస్తుంది ఇది, అందు గురించి ఏం చేస్తాడట, కట్ చేస్తాడంట. ఇవాళ క్రైస్తవులు కూడా చాలామంది ఈడు ఫలించడు, భార్యను ఫలించినోడు, ఈడు బాగుపడ్డు, భార్యను బాగుపడినోడు, ఈడు బాగుపడ్డు, అన్నను బాగుపడినోడు, ఈడు బాగుపడ్డు, ఈడు తమ్ముడు బాగుపడినోడు, ఈమె ఫలించదు, భర్తను ఫలింపనవదు. ఉన్నారు ఇలాంటి వాళ్ళు. అందుకే ఏం చేస్తాడంటే కట్ చేస్తాడట, కట్ తీసి పక్కన పెట్టేస్తాడంట. ఫలించే వాళ్ళని ఫలించినవండి. ఒకవేళ ఉండి యాక్ట్ చేసి ఎలా చుట్టుకుని మీ ఆత్మస్థితిని పాడు చేశారనుకోండి, ఒకవేళ మీరు ఫలిస్తూ ఉంటే కట్ చేసి అవతల పడేస్తాడంట. కట్ చేస్తాడు రైతు. ఎంత కట్ చేస్తాడు? బాగున్నట్లు ఏం చేస్తున్నాయి, చుట్టేసుకున్నట్లు ఫలించకుండా చేస్తున్నాయి. కుటుంబాల్లో కూడా చాలామంది ఉన్నారండి, భార్య భర్తలు ఇద్దరు ఉన్నారనుకోండి, భార్య ఆత్మీయంగా ఫలిస్తుంటే భర్త చుట్టేసుకుంటున్నాడు, అబ్బాయి కుదరదని. భర్త ఫలిస్తుంటే భార్య చుట్టేసేసుకుంటుంది. అన్న ఫలిస్తుంటే తమ్ముడు చుట్టేసుకుంటున్నాడు, తమ్ముడు ఫలిస్తుంటే అన్న చుట్టేసుకుంటాడు. కొన్ని సంఘాల్లో కొంతమంది కుటుంబాల్లో భార్య భర్త ఇద్దరు ఫలిస్తారు. కొన్ని కుటుంబాల్లో భార్య భర్త కూడా ఎండిపోయిన తీగలే. వీళ్ళిద్దరు వెళ్ళి ఎవరిని చుట్టేసుకుంటారంటే పిల్లల్ని చుట్టేసుకుంటారు. వాళ్ళకి అన్యపుణ్యం ఎరగదు, అప్పుడే కొత్తగా వస్తుంటుంది తీగ. అది ఇలా చుట్టుకునేవాడికి ఆ పిండి దశలో రాలిపోద్ది, అది ఫలించలేని స్థితిలోకి వెళ్ళిపోతూ ఉంటుంది. అందుగురించే ఫలించే తత్వం ఉన్న వ్యక్తుల్ని మరింతగా ఫలింపు చేయడం కొరకు ఫలింపు లేని వారిని కట్ చేస్తాడంట. పూల కట్ చేస్తే ఏమవుతుందండి అనుకుంటున్నారేమో. కట్ చేస్తే ఏమవుతుంది చెప్పాడు చూడండి ఆయన. 15వ అధ్యాయం 6వ వచనం. ఎవడైనను నా యందు నిలిచి ఉండని ఎడల వాడు తీగ వలె బయటపడేస్తే ఏమవుతుంది? నష్టమా? బయటపడేస్తే అవతల పొమ్మంటాడు. ఎండిపోతే ఏమవుతుందండి? ఎండిపోతాం అని అనుకుంటారేమో. ఎండిపోయిన తీగలను ఏం చేస్తాడు చూడండి ఆయన. అగ్నిలో వేసి మనుషులు వాటిని పోగు చేసి అగ్నిలో పారవేత్తరు, అవి కాలిపోవును. ఫలింపు లేని వాళ్ళు ఏం చేస్తాడట ఆయన? కట్ చేసి పక్కన పడేస్తాడంట. ఈ ఫలించేలా చూస్తాడంట. ఎప్పుడు కాలుస్తాడు? ఎంతకీ పంట అంత అయిపోయిన తర్వాత లాస్ట్ ఆ పోగెట్టుకెళ్ళి అందులో వేసి ఒక అగ్గిపుల్లకి వేస్తాడు అంతే. ఈ అగ్గిపుల్లకి అవి బూడిదైపోతాయి. కానీ దేవుడేసి అగ్గిపుల్లకి మనం బూడిదామో కాలిపోతుంటాం. అదే అగ్నిగుండం. అగ్ని ఆరదు, పురుగు సావదు. అగ్ని ఆరదు, పురుగు సావదు అంటే చెప్పాను గతంలో మీకు. అగ్ని ఆరదు, పురుగు సావదేంటి? ఇలాగా మన పెంగిలిపాడు ఆ దరిదాపులకి వెళ్ళేదోడికి శ్మశానం ఒకటి కనపడుతుంది చూసారా? ఒక స్లాబ్ వేసి చిన్నది రోడ్డు పక్కన ఉంటుంది, అక్కడ ఎప్పుడూ మండుతూ ఉంటుంది. చూసారా ఎప్పుడైనా? అక్కడ అలాంటి ప్రాంతాలు యేసుప్రభు వారు కూర్చుని బోధ చేస్తున్నాడంట. గెహన్నా అనేటువంటి ఒక ఐనోను కుమారుల స్థలం ఒకటి ఉంది. ఐనోను కుమారులు కొనుక్కున్నారు ఆ స్థలం. వాళ్ళు బాగా ఉన్నవాళ్ళు అయిపోయారు. ఉన్నవాళ్ళు అయిపోవటం వల్ల ఏమైందంటే ఆ స్థలాన్ని అలా వదిలేశారు, చుట్టూ ఫినిషింగ్ వేయకుండా అలా వదిలేశారు. ఆ ఊళ్ళో ఉన్న వాళ్ళందరూ అట్టుకొచ్చి చెత్త అందులో వేసేస్తున్నారంట. ఏది ఆ ఖాళీ స్థలంలో వేసేస్తుంటే ఓ రోజుని ఆ ప్రాంతంలో ఒకళ్ళు ఏం చేశారని అంటే ఆ గెహన్నా అనే ప్రాంతంలో ఆ స్థలంలో చెత్త వేసేసిన చెత్త మీద అగ్గిపుల్ల వేసారంట. అగ్గిపుల్ల చెత్త ఏమైందంటే ఆ లోన తడి పొడి ఇవన్నీ కాలిపోయి అలాగా ఎప్పుడు పొగొత్తనే ఉండదంట ఆ స్థలంలో. యేసుప్రభు అక్కడ కూర్చొని చూస్తున్నాడంట. అలా చూస్తుంటే ఆ పెంటలో నుంచి ఆ దెయ్యం పురుగులు వస్తే చూసారా, దెయ్యం పురుగు ఇలా పుడికిని వచ్చి మళ్ళీ లోనికి వెళ్ళిపోతున్నాయంట. అది అగ్నిలో ఉంది, కాలిపోవట్లేదు అంటే కాలట్లేదు. నొప్పి వచ్చినప్పుడు బయటకు వస్తుంది, లోనికి వెళ్తుంది. నొప్పి వచ్చినప్పుడు బయటకు వస్తుంది. యేసుప్రభు అంటున్నాడు నరకం కూడా అలాగే ఉంటుంది. మీరు చావరో కాలిపోతుంటారు. అసలు ఆ బాధ వర్ణనాతీతం. కాలిపోయి బూడిదైపోతే గొడవలే. ఎవడు చూసొచ్చి ఇక బూడిదైతే లేకుండా పోద్ది, ఉనుకులో లేకుండా పోద్ది. మనం బూడిదవమో కాలుతూ ఉంటాం. ఫలించిన ప్రతి బతుకాల ఉంటుందంట. ఫలింపు లేని వాళ్ళని దేవుడు ఏం చేస్తాడంటే కట్ చేసి, అంటే ఇప్పుడు కట్ చేసేస్తాడంటే ఇప్పుడు సంఘం నుంచి గెంటేస్తాడని అనుకోకుండా ఆల్రెడీ కట్ చేసి పక్కన పెట్టాడు కొంతమందిని. ఒకవేళ నువ్వు ఏదైనా పశ్చాత్తాపడి దేవుని వైపు తిరిగితే మరలా దానికి జీవాన్ని ఇచ్చి తీసుకొచ్చి మళ్ళీ మొక్క తంటి కడతారు. లేదనుకుంటే అలా ఎండిపోతావు. అలా కోసినంతసేపు వెంటనే ఎండిపోతాం మొక్క. అది కట్ చేసిన తీగ కొన్ని రోజులకి ఎండుతుంది. ఎండిపోయిన దాన్ని తీసుకెళ్ళి పోగొట్టి అందులో పడేస్తారు రైతులు.
దేవుడు కూడా అదే చెప్తున్నాడు, అదే అర్థవంతమైనటువంటి మాటలు చెప్తున్నాడు. ఇక్కడి వరకు బాగానే ఉంది, ఇక్కడి వరకు బాగానే ఉంది. పాత నిబంధనలు ఇజ్రాయేల్ ప్రజలు ఫలించలేకపోయారు. కొత్త నిబంధన కాలానికి వచ్చేటప్పుడు క్రైస్తవులు కూడా అదే పరిస్థితిలో ఉన్నారు. ఎందుకు ఫలించలేకపోతున్నారు? ఇప్పుడు మెయిన్ విషయం ఏంటంటే ఎందుకు ఫలించలేకపోతున్నారు? ఫలించాలని అందరికీ ఉంటుంది. ఇంత వాక్యం విన్న తర్వాత ఇప్పుడు ఎవడైనా మనకు అవసరం లేదు ఇది అనుకుంటాడా? బుద్ధున్నవాడు ఎవడైనా ఖచ్చితంగా ఫలించాలనుకుంటాడు. అవునా కదా? కట్ చేసి అవతల పాడేస్తే మళ్ళీ అందులో పాడేస్తారా, ఎందుకు వచ్చింది అని అనుకుంటారు. మరి ఎందుకు ఫలించాలనుకున్న వాళ్ళు దేవునికి స్తోత్రం చెప్పండి. దేవునికి స్తోత్రం. ఫలించాలనుకుంటున్నారు, ఫలిందాం, ఫలించాలి. కనీసం ఒక్కొక్క కాయని ఇచ్చుకుంటారండి, ఒక్కొక్క చిన్న చిన్న గెళ్ళాయని ఇచ్చుకుంటారండి. ఇంతకీ ప్రాబ్లం ఏంటంటే పరమగీతం 2:15లో ఫలించాలని ఆశ ఉంది మీకు. ఇది 2023 ఇదే మాట చెప్పారు మీరు, 2022 ఇదే మాట చెప్పారు, 2021 ఇదే చెప్పారు, మీరు బాప్తీసం తీసుకున్న రోజున ఇదే చెప్పారు. కానీ ఫలించలేదు, ఫ్రూట్స్ రావట్లా. రైతు చాలా బాధపడుతున్నాడు. రైతు అంటే నేను. తోటకాలైనా చాలా దిగులు పడుతున్నాడు. ఏంటది మందే వేస్తున్నావా? మందే వేస్తున్నానండి. ఏండ్రూమ్ కొట్టేస్తున్నామంటే ఏండ్రూమే కొట్టేస్తున్నాను. అందుకని చాలామంది ఫలించలేదంట. చిన్న చిన్న ఏదో యూరియా లాంటివి వేయచ్చు కదా, ఏండ్రూ కొట్టేస్తా ఎక్కడ ఫలింతాయండి, మొత్తం ఉన్నది కూడా చచ్చిపోతున్నాయి. చాలామంది ఎవరు అంటున్నారు, ఒక సహోదరి బాధపడుతుంది, వాక్యం బాగా ఎక్కువ వినేసండి మన వాళ్ళు ఫలించలేదండి అని. అంటే కరుడు కట్టిన ఉగ్రవాదులుగా అయిపోయారంటే అవి అలా ఉంటాయి అన్న టైప్లోకి మారిపోయారంటే. చిన్న చిన్నవి నువ్వు అది అయిపోతే చచ్చిపోతావు, ఇది అయిపోతే నేను అది గుద్దేద్దాను ఇలా బెదిరింతేనంటే మారతారంట. వాక్యం చెప్తే మారరంట. నేను ఎప్పుడు ఇదే చెప్తాను, అరే నువ్వు మందు తాగితే దేవుడు బాధపడుతున్నాడు అంటే ఒప్పుకోడు. మందు తాగి కిడ్నీ పోయిందని అయ్యి బాబోయ్ అంటాడు. అది వాక్యమేం కాదు, అతని జీవితంలో అనుభవం అది. అవునా కదా? ఒక ఆయన ఇక్కడ ఉన్నాడు, డాక్టర్ గారు, సిగరెట్లు మానేలమ్మా అన్నాడు. ఆయన మానతలేదు, గుప్పు కొట్టేస్తున్నాడు. అసలు వచ్చిన డబ్బులన్నీ సిగరెట్ పెట్టెలు కట్టేస్తున్నాడు. అలా చెప్తారంతే, భయపెడతారంతే. కానీ దేవుడు భయపెట్టడు. ఆయన మాట జవదాట మాత్రం మాటలు ఉండవు, తీసి పక్కన పెడతాడు. అసలు మనం ఏముండదు. ఇక చాలామంది పరిస్థితి అలా ఉంది ఇప్పుడు. ఇందుకే ఫలించకపోవగల కారణం ఏంటంటే పూత. ద్రాక్ష తోట ఎవరో తెలిసిపోయింది మనకి. పరమగీతం 2:15లో మన ద్రాక్ష తోటలో పూత పట్టిని ఆ పూతను ఏం చేస్తున్నాయి? రాళ్ళగొట్టేస్తున్నా నక్కలను పట్టుకోండి. ప్రాబ్లం ఏంటంటే పూత దశలో రాలిపోతున్నాయి. ఇంతకన్నా నక్కలు ఎవరు? ఆ పూత ఏంటి? గుంట నక్కలు ఎవరు? ఇది మన తీసుకునే విషయం. ఇది నిజంగా మీరు ఆ గుంట నక్కలు ఎవరో చెప్తాను, తీసేస్తారా? పట్టుకుంటారా? అవి మళ్ళీ కరుతాయేమండి? కరిసినా ఏం పర్వాలేదు, మూతికి టేపేసేయండి. కరిస్తే మూతికి టేపేసి గొయ్యితో పాతి పెట్టేయండి. ఆ నక్కలు ఏంటి చెప్తాను మీకు. గుంట నక్కలు ఏంటో. నక్కల్ని పట్టుకునే బాధ్యత నాది, గుంట నక్కల్ని పట్టుకునే బాధ్యత మీది. అంతే కదా? నక్కలో గుంట నక్కలు. ద్రాక్ష తోట పూతకు రావటం అంటే ఏంటి? పూతను పాడు చేసి నక్కలో గుంట నక్కలు ఏంటి? ఇవన్నీ ఒకసారి ఆలోచించేద్దాం. అక్కడికి వెళ్దాం మళ్ళీ. పరమగీతం 2:15కి మన ద్రాక్ష తోటలు పూత పట్టి ఉన్నవి. మన ద్రాక్ష తోటలు పూత పట్టి ఉన్నాయి. పూత అంటే ఏంటి చెప్పనా? సంఘంలో ప్రతి విశ్వాసి, ఇందాక ఒక మాట అని వదిలేసినట్టున్నాను, ద్రాక్ష పాదు, ఈ ద్రాక్ష తోట ఎవరో చెప్తానన్నాను కదా, మరి గుర్తు చేయలేదు నాకు, మాట్లాడుతూ ఊరుకుంటలేదు కదా మధ్యలో. 1:6 చూడండి, పరమగీతం 1:6 ఆఖరిలేనమ్మా. నన్ను ద్రాక్ష తోటకు కావలికెత్తుక నుంచిరి, అయితే నా సొంత తోటను నేను కాయకపోతే. నా సొంత తోటను అంటే సంఘంలో ప్రతి విశ్వాసి యొక్క దేహం ద్రాక్ష తోటకు సూచనగా ఉంది. నేను ఒక ద్రాక్ష తోటని, నేను ఫలించాలి. అక్కడ ఆవిడ మాట్లాడుతున్నది అదే, షోలమితి మాట్లాడుతున్న విషయం అదే. నా ద్రాక్ష తోటని నేను కాయలేకపోయాను, ఎవరిదో పక్కన నా తోటనే నేను కాయలేకపోయానని.
అంటే సంఘంలో ప్రతి విశ్వాసి దేహం ఎవరికి సాదృశ్యం కనబడుతుంది? ద్రాక్ష తోటకి. దేహం ద్రాక్ష తోట అయితే ఫలించేది ఆత్మ. ఈ ద్రాక్ష తోట అని ఈ దేహంలో ఫలాలిచ్చే, జీవమిచ్చే, మొలకెత్తే ఆత్మ లోనుంది. ఈ ఆత్మ ఫలించాలంటే ఈ ద్రాక్ష తోటని పాడు చేసే నక్కలను పట్టుకోవాలి, గుంట నక్కలను పట్టుకోవాలి. అర్థమవట్లేదు మీకు? ఫలించేది శరీరమా, ఆత్మ? ఆత్మ ఫలిస్తుంది. భూమి మీద పుట్టుకొస్తున్న ప్రతి మనిషి రెండు భాగాలు, బాహ్య పురుషుడు, ఆంతర్య పురుషుడు. ఆంతర్య పురుషుడు ఫలాలు ఇవ్వాలి, బాహ్య పురుషుడు తోటని బాగు చేయాలి, గుంట నక్కలను పట్టుకోవాలి ఫలాలు ఫలించేలాగా. అంతేనా? పూతకు వచ్చినాయి అంటే ఏంటి? పూత అంటే ఏంటి? పాప మా ఆంటీ గారు మొన్న ఎప్పటి నుంచి ఇక్కడికి వచ్చిన కానీ సిక్కిడిగా పాదుని ఏదో ఒక రకంగా ఫలించాలని చూశారు కదండి. ఎన్నిసార్లు చచ్చిపోయిందో ఆ పాదు. పాస్టర్ గారు ప్రార్థన చేయండి, అదే అంతలా వచ్చి చచ్చిపోయేదానికి బాధగా ఉందని మొత్తం మీద ఆఖరికి ఫలించేసింది. మొన్న పట్టుకొచ్చారు, చాలా బాగున్నాయండి. మంచి ఏపుకి ఎదిగేసింది, భయంకరమైన పూత వేసేసింది. పూత వేసేసేవాడికి ఏదో ఆడు కొంపలేదు మునిగిపోయినట్టు. ఇంతకీ అది ఇంత ఉంటుంది ఆ స్థలం, ఇంత స్థలం, అది చూసేది లేదు, ఏడ్చేది లేదు. ఆ స్థలంలో ఈ మొండు మెంతుకుండాలని పట్టుకున్నాడు ఒక ఆయన. అంటే ఎలా ఉంటారంటే ప్రజలు చెప్తున్నాను, మనం ఉండం అక్కడ, లేము, అది ఖాళీగా పడుంది, అందులో ఏదో వచ్చిందే పైకి ఎక్కింది, వేసిందే. అబ్బాయి తీసేయండి అని చెప్పేసి అలా బతిమాలేరు. ఆ రోజుని బతిమాలినా సరే ఒప్పుకోలేదు, పీకేశారు. పీకెత్తే దేవుడు ఇక్కడే ఫలిస్తే బాగుంటుందని మొత్తం అది వేసారు. 3 రోజులకు 4 రోజులకు ఒక 15 రోజుల దాకా చచ్చిపోయింది అనుకున్నాం మేము. అయిపోయింది, మా ఆంటీ గారికి కోరిక నెరవేరలేదు అనుకున్నాం. 15 రోజులకి మళ్ళీ చిగురులు వేసిందండి. చిగురులు వేసింది, గుత్తులు కాతున్నాయి. వెళ్ళేటప్పుడు అడగండి, నాన్న ఉంటే ఇస్తారు. చాలా బాగున్నాయి. గుడ్లు పచ్చిరోలు తెచ్చుకుని వేసుకోండి అని చెప్పారు. ఆ సలహా కూడా ఇచ్చారు ఆంటీ గారు. అంటే ఫలాలు ఫలించినప్పుడు ఆ వేసిన రైతుకి చాలా ఆనందం. కానీ పూత మీద లేపేసాడండి ఆయన. వచ్చా పూత అంతా రాలిపోయింది. పూత రాలిపోతే ఆకు రాలిపోయింది, బోడిగా కనపడుతుంది పైనుంచి కిందకి ఆడదని జట్లాగా. అయిపోయింది అనుకునేవాడికి మొత్తం మీద ఏదో రకంగా వచ్చింది. అక్కడ ఆ గుంటనక్క వచ్చి లేపాడు, కానీ ఇక్కడ గుంటనక్కలను మాత్రం పట్టుకోలేం. అంటే ఏంటంటే పూతకు వచ్చినాయి అంటే ఏంటో తెలుసా? ఆత్మీయతలో ఎదిగి వికసిస్తున్న స్థితిని చూపిస్తుంది. వాక్యం విన్నప్పుడు ఇక్కడ కూర్చున్నప్పుడు ఆ మందు వేసినప్పుడు ఒక్కసారిగా మందు తీసుకుని ఆ పాద అనుకుంటుంది, ఏమైనా సరే కాసేయాలనుకుంటుంది. పూత ఆడుతుంది ఇక్కడికి వచ్చి వాక్యం విని. మళ్ళీ ఆదివారం 1:30, 2 బయటికి వెళ్ళేటోడికి పూత రాలిపోతుంది. ఏమైనా సరే కాయాలని పూత వస్తుంది బయటికి, పూత రాలిపోతుంది, పూత వస్తుంది, రాలిపోతుంది. ఇది సంవత్సరాల నుంచి జరుగుతుంది. ఇది పూత పడుతుంది, పూత వేసిందిరా అనుకుంటున్నాడు రైతు, పుట్టుకమని రాలిపోతుంది. మళ్ళీ శనివారానికి బోడిగా వస్తున్నాయి, ఏ ఫలాలు ఏం కనపట్ల. కనీసం పూత కూడా నిలబెట్టుకోలేని పరిస్థితి. పూత అని ఎందుకు చెప్పాడు తెలుసా? అసలు ఫలాలకి మూలం పూత. పూత అయిన వస్తే ఫలాలు కాస్తాయి. అసలు పూతే రాలిపోతున్నాడు, అంతేనా? పూత అనేది ఉంటే సరిపోద్దా? పూత తెగ పూజేస్తుంది, ఇదా నిలబడతలేదా? ఆ పక్కన మా అమ్మగారు వేసారు దానిమ్మక మొక్క, పూత తెగ పూసేస్తుంది. గట్టిగా వేస్తే అనమాట, దానిమ్మక చూసి తాగొచ్చు అనేటోడికి పూత రాలిపోతుంది. చాలా బాధేస్తుంది. పాస్టర్ గారు అన్నారు, దానికి ఏమైనా యూరియా, దానికి ఏమైనా పట్టరండి అన్న. ఎన్నెట్టుకు వచ్చేయండి, అక్కడ నేల సారవంతమైంది అనుకోండి, బలమైంది అనుకోండి, అదేదో నిలబడుతుంది. ఒకవేళ దానికి కారణాలు వెతికి మనం చేస్తే పూత నిలబడుతుంది, పిండి అవుతుంది, పిండి కాయ అవుతుంది, కాయ పండు అవుతుంది. ఆ పండు కోసుకుని తాగొచ్చు. నేను అంటున్నాను, ఆత్మీయంగా కొంతమంది ఫలించకపోవగల కారణం ఏంటంటే మీరు ఫలించాలి అనే కోరికతో పూత పట్టంగానే మీ పూత రాలిపేసి నక్కలు ఉన్నాయంట. బైబిల్ చెప్పింది అదే. ఆ నక్కల్ని పట్టుకోండి. నక్క పట్టుకుంటే పూత నిలబడిపోద్ది. పూత నిలబడిన తర్వాత కూడా పిండి అయిన తర్వాత కూడా రాలిపేసి ఉన్నాయి, కాయ అయిన తర్వాత రాలిపేసి ఉన్నాయి, పండు దాకా ఎందుకులే పిండి దగ్గర రాలిపోయి ఉన్నాయి. అవి పిండి అయిన తర్వాత రాలిపోయి ఏంటో తెలుసా? గుంట నక్కలు పాడు చేస్తున్నాయి. పూత పిండి దశలు చూసుకోండి మీరు. దేవుడు ఎంత చక్కగా రాయించాడు మన జీవితంలో. చూద్దాం ఇప్పుడు. ఇంతకీ ద్రాక్ష తోటలు చెరిపే నక్కలు, అటు ఇజ్రాయేలీలు, ఇటు క్రైస్తవులు, ఈ ఇరువురు కూడా పూత పూస్తే
ఆ పూతను రాలుపుతున్న నక్కలు వారికి ఎవరు అని మనం ఆలోచిస్తే దేవుడు స్పష్టంగా రాయించాడండి. ఒకసారి యెహెజ్కేలు గ్రంథంలోకి వెళ్దాం. యెహెజ్కేలు గ్రంథము 13వ అధ్యాయం 13:4. ఇశ్రాయేలులారా, మీ ప్రవక్తలు పాడైన స్థలములలో నుండు నక్కలతో సాటిగా ఉన్నారు. ఎవరు? ప్రవక్తలు. అంటే ద్రాక్ష తోటలోనూ చెరిపోయిన నక్కలు ఎవరు తెలుసా? ఫలించకుండా చేసిన నక్కలు ఎవరు తెలుసా? అబద్ధ బోధకులు అంట. ఎవడు చెప్పాడు నువ్వు ఇల్లు కట్టుకోవని? ఈ మూల నుంచి అమ్మూలకి డ్యాన్స్ లేక. ఎవడు చెప్పాడు నీకు ఉద్యోగం రాదని? ఎవడు చెప్పాడు నువ్వు డబ్బు సంపాదించుకోవని? ఎవడు చెప్పాడు? నేనే చెప్పాను. ఎవడ చెప్పమంటే నేనే చెప్పాను. డైరెక్ట్గా వీడియో మాట్లాడి పెట్టాను ఆయనకి. రాలిపెత్తనాడు. దేవుడి కోసం ఏదో ఒక రకంగా బతకాలి నీతిగా అనుకుని పోతేస్తుంది. ఇల్లు రాలిపేసి నువ్వు ఎలా బతికినా పర్లేదు, నీకు ఆశీర్వాదాలు ఇచ్చేస్తాడు అంటున్నాడు. అయితే పూత లేకపోయినా పర్లేదు, మనకి ఇచ్చేస్తాడనమాట. చుట్టూ ఎరువు వేసేస్తాడనమాట అనుకుంటున్నారు వీళ్ళు. ఎరువు వేసేది ఎందుకు అనుకుంటున్నారు? మీకు ఇచ్చేది ఎందుకు అనుకుంటున్నారు? ఫలాలు ఫలించాలని పూత పట్టి. అసలు పూత రాలిపెత్తంటే మేత తినేసి నిజంగా అలా వేసిన సారం పక్క మొక్కది నువ్వు లాగేసుకుని శుభ్రంగా నాకు దేవుడు ఆశీర్వాదమైన ముసుగులో, దేవుడు నన్ను ఆశీర్వదిస్తున్నాడు అన్న ముసుగులో బతికేస్తున్నావు. కానీ చేయనాడని పూత పూసిందా? ఎరువేస్తున్నాడు ఆయన. ఎరువేంటి తెలుసా? మనం ఫలించడం కోసం ఎరువు. అంతేనా? పిల్లలకి చాక్లెట్లు ఎందుకు కొనేవాళ్ళు చెప్పండి? స్కూల్కి వెళ్ళడానికి. అంతేనా? అర్థవాలేదా? స్కూల్కి వెళ్ళడానికి మనం ఏం చేయాలి? చాక్లెట్లు ఇవ్వాలి. ఎవరైనా ఇన్ని చాక్లెట్లు కొనుక్కొచ్చి పిల్లలకి దాశాం. నేను మా పిల్లలతో చెప్తాను, ఎవరైనా పిల్లలు వచ్చినప్పుడు చాక్లెట్లు వాళ్ళకి కూడా ఉండని. చాలామందికి ఒక అరుచేసాడు దాసే అంటారు. అది ఏమవుతుందంటే, ఇచ్చే అలవాటు ఉందనుకో, నువ్వు ముసలో లేనప్పుడు నీకు ఇస్తాడు. నువ్వు అలవాటు చేయలేదనుకో, మా అమ్మ చేతను దాసే అంటాడు. నువ్వు అదే నేర్పావు. మా అమ్మ చేతను దాసే మంచి కింద తిట్టే అంటాడు. అంతేనా? దేవుడు మనకి ఇవ్వటం ఎందుకు నేర్పిస్తున్నాడు తెలుసా? ఆయనకి మనం ఇస్తామని. తినేస్తున్నాడు. మా ఇంటికి వస్తే ఏం తెస్తావు, మీ ఇంటికి వస్తే ఏం పెడతావు, ఇదేనా? ఏంటి వెళ్ళినా మొత్తం అయిందేనా? కింద పడ్డ పైన పడ్డ అయిందేనా? అయిందే. దేవుడు నువ్వు దేవుళ్ళో ఉండంతే. ఒక అర్థమైందా? ఏంటి నువ్వు దేవుడివి, దేవుళ్ళో ఉందంతే. మరి అది దేవుడు అంటే నువ్వు అడగకూడదు, నువ్వు పెట్టుబడి అంతే. నువ్వు ఇచ్చేవాడివి, మేము అడిగిన వాళ్ళం. మనం భిక్షగాళ్ళం కాదు, యాచకులం కాదు, యాజకులం. దేవుడికి ఇవ్వాలి. అదే అక్కడ విషయం అదే. అబద్ధ ప్రవక్తలు ఏం చేశారని అంటే ఫలించకుండా చేస్తున్నారండి. నీకు దేవుడు అది ఇస్తాడు, ఇది ఇస్తాడు, అది ఇస్తాడు, ఇది ఏంటండి ఇచ్చేది? ఏం పట్టుకెళ్తారు చెప్పండి? ఆయన ఇచ్చాడని చెప్పేది ఏదైనా మన కూడా వచ్చేదై ఉండేదైతేనే ఇస్తాడు ఆయన. పోదు ఆయన ఇచ్చేది, తుప్పట్టేదు, సెదపట్టేది ఆయన ఇచ్చేది. దొంగలు వచ్చి కన్నం ఎయిర్ ఆయన ఇచ్చేది. ఎవడ ఎత్తుకెళ్ళాడు. ఆత్మ సంబంధమని అయ్యి ఏం చేస్తున్నారంటే వీళ్ళు, అయ్యో మీ ద్రాక్ష తోటలు పాడు చేసే నక్కలు ఎవరో చెప్పనా? అబద్ధ బోధకులు అని తిడుతున్నాడు ఇజ్రాయేలీయులను. మీరు ఫలించకపోవడం కారణం అబద్ధ ప్రవక్తలే అంటున్నాడు. కొత్త నిబంధనకు వచ్చేదానికి మనల్ని కూడా సేమ్ అదే హెచ్చరిక చేస్తున్నాడు. చూడండి, అపొస్తలుల కార్యములు 20:29 20:29. నేను వెళ్ళిపోయిన తర్వాత అపొస్తలుడైన పౌలు సంఘంతో మాట్లాడుతూ, నేను వెళ్ళిపోయిన తర్వాత క్రూరమైన తోడేళ్ళు మీలో ప్రవేశించునని నాకు తెలియను. వారు మందను కనికరింపరు. క్రూరమైన తోడేళ్ళు ప్రవేశించును. ఎవరిలో క్రూరమైన తోడేళ్ళు? ఇక అక్కడ నక్కలతో పోల్చాడు, ఇక్కడ తోడేళ్ళతో పోల్చాడు. యేసుప్రభు చెప్పాడు తోడేళ్ళు ఎవరో. పౌలు గారు ఏమో తోడేళ్ళు అన్నాడు. ఈ తోడేళ్ళు ఎవరో యేసుప్రభు డైరెక్ట్గా చెప్పాడు. మత్తయి సువార్త 7:15. అబద్ధ ప్రవక్తలను గురించి జాగ్రత్త పడండి. వారు గొర్రెల చర్మములు వేసుకుని మీ వద్దకు వత్తురు, కానీ లోపల వారు క్రూరమైన తోడేళ్ళు, నక్కలో. ఏం చేస్తారంటే వీళ్ళు, అమ్మ ప్రైజ్లోడమ్మా, ఏంటది అసలు ఎంత సున్నితంగా ఉంటుందంటే మాట. ప్రైజ్లోడ్ పోదా అని తిరిగి ఇది సోలం పాతికి అయిపోతుంది.
మా పాష గారు ఎంత మర్యాద, బాగున్నామమ్మా అనేదానికి ఎంత అయిపోతుందో. అలా పొగిడి వాళ్ళు, సోపు రాసి వాళ్ళు, సోపుకి దొరదెట్టినప్పుడు గోకి వాళ్ళు కావాలి. అలాంటి వాళ్ళు ఎక్కువైపోయారంట. అలాంటి వాళ్ళు ఎత్తుక్కుంటున్నారంట. మీరు ఫలించకపోవడం కారణం ఏంటంటే, దురద చెవులు గలవారే తమ స్వకీయ నాశనమునకు అపార్థం చేసే బోధకులు వెంట పరిగెత్తిపోతున్నారు గోకించుకోవడానికి. నేను చెప్పిన మాట ఏం కాదు అది. మరి బాధపడకండి, ఇది అలా అట్టే పెట్టుకోండి. తిమోతికి రాసిన 2వ పత్రిక, తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 2వ వచనం. వాక్యాన్ని ప్రకటించు. ఏం ప్రకటించాలి? గాలి మాటలు ప్రకటించు అనలేదు. నీ సొంత మాటలు ప్రకటించు అని అనలేదు. కళ్ళు బళ్ళు మాటలు ప్రకటించు అనలేదు. నీ వాక్చాతుర్యాన్ని ఉపయోగించాను అనలేదు. ఏం ప్రకటించాలట? వాక్యమే ప్రకటించాలట. ఏం ప్రకటించాలి? వాక్యమును ప్రకటించుము. సమయమందు అసమయమందు ప్రయాసపడు. సంపూర్ణమైన దీర్ఘశాంతముతో, చూడండి, సంపూర్ణమైన దీర్ఘశాంతంతో, చూడండి, సంపూర్ణమైన దీర్ఘశాంతంతో ఏం చేయాలి? ఉపదేశించు. ఎలా చూడాలి? ఉపదేశించు అంటే నేను ఇప్పుడు ఏం చేస్తున్నాను? ఉపదేశిస్తున్నాను. ఏమన్నా కోపమైన కనపడుతుంది ఇందులో? మిమ్మల్ని చంపేస్తాను అని నరికేస్తాను అని కనపడుతుంది ఇందులో? కనపడట్లేదు కదా. ఏం చెప్తున్నాను? దీర్ఘశాంతంతోనే దేవుడు చెప్పిన మాటలు మీకు చెప్తున్నాను. ఉపదేశించు. కానీ ప్రజలు ఎలాంటి వాళ్ళు అంటే అలాంటి మాటలు వినరు, ఉపదేశాలు వినరు. అందు గురించే ఖండించు. ఏంటి? ఉపదేశం వాళ్ళు వినరు కాబట్టి ఏం చేయాలి? ఆ ఉపదేశంలో ఖండించు. ఖండించిన డాక్టర్ దున్న అన్నట్టు దున్నపోత మీద వర్షం పడితే పట్టించుకోదట, ఇల్లు దులుపుని వెళ్ళిపోతాడు. డాక్టర్ దున్నలు ఎక్కువ సంఘాల్లో. అలా అంటే దున్నలు అంటే వర్షం, దున్నపోత మీద వర్షం పడదు కదా, అందులో డాక్టరేట్ అనమాట. ఎందులో? ఎలాంటి వాళ్ళని ఎంతమందిని చూసినా చేపుకుని పోతాడు ఆయన అన్నట్టుగా డాక్టరేట్ పొందాడు అందులో. అందుగురించే నువ్వు ఉపదేశించినప్పుడు ఏం చేయడు? ఎండ కాబట్టి ఖండించు, గద్దించు, బుద్ధి చెప్పు దగ్గర కూర్చోబెట్టి. ఎందుకంటే జనులు, ప్రజలు హితబోధను అంటే ఆరోగ్యకరమైన బోధను సహింపక దురద చెవులు ఏ చెవులు? దురద వచ్చినప్పుడు ఎక్కడికి వెళ్ళిపోతారు? నీకేం కావాలి? కొడిగిలు ఇలా తిప్పుకుని చాలు. చాలామందికి అదే. ఏం కావాలి వీళ్ళకి? వీడు ఎలా బతికేసినా వీడి దిమ్మెక్కిపోయిన ఈ చెవికి నేను గోకుతూ ఉండాలన్నమాట. వీళ్ళకి దురద చెవులు. దురద చెవులకి ఏం కావాలి? దురద చెవులకి ఏం కావాలి? ఇలాంటి గోకి మాటలు కావాలి. ఏం పర్లేదు నాన్న, ఫాస్ట్ గారు రాత్రి ఏంటి చెప్పు అన్నాడు. ఏంటి అన్నావు అనుకో, రాత్రిది ఏం పర్లేదు నాన్న, మానే నువ్వు అలా చేయక ప్రార్థన చేస్తాను. ప్రభా ఈ బిడ్డని క్షమించండి, సహాయం చేయండి తండ్రి, నీ దీవులతో నింపండి, ఆశీర్వదించండి. ఇక ఎక్కడ పెట్టుకుంటాడు ఇవన్నీ? ఇలాంటి పక్క ప్రాడ్గాళ్ళు నక్కలంట. డబ్బు కావాలి, మిమ్మల్ని కోసికి తినేస్తారు వాళ్ళు. క్రూరమైన తోడేళ్ళు ఏపుకి తినేస్తారు అవసరమైతే, అవకాశం ఇస్తే. మీరు అవకాశం ఇవ్వరు కాబట్టి కోసేస్తారని తెలిసిపోతుంది కాబట్టి కోసుకుని తినేస్తాడు వీడు. ఏపీదాకా మళ్ళీ దాన్ని దాన్ని చేస్తారు కదా, ఏంటది మ్యాగ్నేట్ చేసేసి తినేస్తాడు వీడు. ఇంతమంది ఉన్నారండి. ఎక్కడో ఎక్కడ అక్కడ ఎట్టారు అడవాళ్ళునా, బాగా ఏపుకు తింటున్నాడు, బాగా గోగుతున్నాడు ఆయన. ఏముండదు అక్కడ, వాక్యమే ఉండదు. మీరు వెళ్ళకండి, నాశనం అవ్వకండి అక్కడికి వెళ్ళి. అది పెద్ద నక్క, అది పెద్ద నక్క. అదే చెప్తున్నాడు, జనుల హితబోధను సహింపక దురద చెవులు గలవారై తమ స్వకీయ నాశనమునకు తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను ఏంటి పోగు గుట్టలే. మీది ఏ చర్చ్ అమ్మా? మీరు ఏ చర్చికి వెళ్తారు? ఆదివారం క్రీస్తు సంఘానికి వెళ్తానండి, మరి సోమవారం బైబిల్ మిషన్ అండి, మంగళవారం లూథరన్ అండి, బుధవారం పెద్దకొస్తా. ఏంటి వారం పొడిగిని పోగేసేసుకున్నారు.
అమ్మ ఇంటికి వస్తుందమ్మా పాస్టర్ గారు. పాస్టర్ గారు ఒక అరగంట ఆగాకరండి, ఈవిడ బయటికి ఉత్తితే ఆల్రెడీ ఒక ఆయన వచ్చున్నాడు అక్కడ, పెంతుకొస్తే ఆయన. ఓ పోగేసేసుకుంటున్నారు. వీళ్ళకి ఎవరు బాగా చెప్తారా ప్రైజ్ లార్డ్ అని వాడు కావాలి. వీళ్ళకి బతుకు మార్చుకుని వాడు అవసరం లేదు. పోగేసేసుకుంటున్నారండి గుట్టలు. రాష్ట్రం నిండా పాస్టర్లు వీళ్ళకి. ఒక్కడు కూడా నిన్ను పరలోకానికి నడిపించడు, దేవుడి కొరకు ఫలించడానికి నీకు వాక్యం చెప్పడు. అలాంటి ప్రజల మధ్య, అలాంటి బోధకుల మధ్య, నక్కల మధ్య మన తోటలు ఉన్నాయి కాదా? ఏంటి ఇన్నాళ్ళ నుంచి నక్క, ఏంటి ఈ నక్కడి ఇంటికి వచ్చి నక్కే. నేను చెప్పానండి. ఎవరు చెప్పారు? యేసుప్రభువు గారు చెప్పాడు. క్రూరమైన తోడేలు గొర్రె చర్మలు కప్పుకుని వస్తారంట. చర్మం గొర్రెదే కానీ స్వభావం తోడేలే. గొర్రె గడ్డి తింటుంది, మాంసాహారి కాదు. కానీ తోడేలు మాంసమే తింటుంది. చర్మం కప్పుకున్నంత మాత్రాన గడ్డి తింటుందా? ఏం తింటుంది? రక్తం దాగి మొత్తం ముక్కలు జాయింట్ల కింద తినేస్తుంది. యేసుప్రభువు గారు చెప్పాడు, అపొస్తలుడైన పౌలు చెప్పాడు. అసలు క్రూరమైన తోడేళ్ళు మీరు ఫలించకుండా అడ్డుపడుతున్నాయి అని చెప్తున్నాడు ఆయన. చూడండి, ఇంకా మనం ముందుకెళ్తే తీతుకు రాసిన పత్రిక, జాగ్రత్తగా ఉన్న ನಮ್ಮ అబద్ధ బోధకులు మన ఆత్మీయంగా ఫలించకుండా అడ్డుపడుతున్నటువంటి భయంకరమైనటువంటి నక్కలు వాళ్ళు. తీతు పత్రిక 1:11, వారి నోళ్ళు ముయింపవలను, అటు వారు ఉపదేశింపకూడని వాటిని దుర్లాభము కొరకు ఉపదేశించుచు కుటుంబములనే పాడు చేయుచున్నారు. ఏం చేస్తున్నారంట వాళ్ళు? కుటుంబాలనే లేపేస్తున్నారంట వాళ్ళు. అంటే తోటలు ఎత్తిపోతున్నారు, తినేస్తున్నారు శుభ్రంగా. అంటే ఫలింపు లేని పరిస్థితులు కనపడుతున్నాయి. దానికి కారణం ఏంటంటే ఆ రోజు ఇజ్రాయేల్ ప్రజల్ని వాళ్ళు పూత పట్టంగా దేవుడి కొరకు ఏదైనా బతకాలి అని ఆలోచించినప్పుడు ఆ నక్కలు వచ్చి పడగొట్టేసినాయి, అబద్ధ బోధకులైన నక్కలు. ఈరోజు క్రైస్తవులు కూడా అదే. క్రైస్తవులను కూడా పాడు చేసే నక్కలు అయ్యాయి. ఇప్పటికే నరేష్ కోరిక మేరకు గుంట నక్కలు కూడా చెప్పేసుకున్నాం. ఇప్పుడు నరేష్కి నరేష్ ఆలోచన ఏంటంటే, ఇప్పుడు శ్రేష్టమైన ద్రాక్ష వల్లితో అంటగట్టబడున్నాం, క్రీస్తు సంఘంలోనే ఉన్నాం. గుంట నక్కలు ఏంటో తెలిసిపోయినాయి. గుంట నక్కలకి మేము దొరకం. అటు ఒడ్డుగూడు వెళ్ళము, ఇటు అడబాలకి వెళ్ళము, లేకపోతే కాకానికి వెళ్ళము, ఎక్కడికి వెళ్ళాం. మేము సంఘంలోనే ఉన్నాం, ఏళ్ళ తరబడి వస్తున్నాం. మరి మేమెందుకు ఫలించట్లేదు అనే కదా అది. అంటే ఇతకి ఈ గుంట నక్క ఎవడో తెలియదు. ఇప్పుడు ఈ గుంట నక్కలు పట్టుకోవాలి. ఇప్పుడు గుంట నక్కలు పట్టుకుంటే చంపేస్తారా అని అడుగుతున్నాను. చంపేయాలి, ఉండకూడదు. నక్కలు చాలా ప్రమాదం అండి. కారణం ఏంటంటే, నక్క కనపడుతుందనుకో తరిమేయచ్చు. తోటను పాడు చేసే నక్క కంటికి కనపడుతుంది, తరిమేయచ్చు, పారిపోద్ది. ఆ నక్క లోనకి రాకుండా మనం చుట్టూ ఫినిషింగ్ వేసుకుని ఆపేయచ్చు, కాపాడుకోవచ్చు, పూత నిలబడుతుంది. కానీ పిండి అయిన తర్వాత పోగొట్టేసే గుంట నక్క ఏంటి తెలుసా? బయట నుంచి వచ్చేది కాదు గుంట నక్క అంటే. తోటలో ప్రవేశించి గొయ్యి తవ్వుకిని తోటలోనే ఉంటుందంట అది. గుంట నక్క అంటే ఏంటి? దానికి దీనికి ఏమన్నా పదవుల్లో ఏమన్నా డిఫరెంటా? అది ఏమన్నా బిషప్, ఇది ఏమన్నా డాక్టరా? కాదు, రెండు నక్కలే. నక్క దానికి కొద్దిగా ముందు డాక్టరేట్ ఏంటి, దాని డాక్టరేట్ ఏంటంటే గుంట. అంటే అది ఈ నక్క బయటికి వెళ్ళిపోతుంటుంది, వస్తుంటుంది, భయపడితే వెళ్ళిపోద్ది, ధైర్యంగా ఉంటే లోనికి వచ్చేద్ది. కానీ గుంట నక్క అక్కడే ఉండి ఆ గొయ్యి ఎట్టుకుని, ఆ మొక్క దగ్గర గొయ్యి పెట్టుకుని, పూత పట్టినప్పుడు ఆ కింద ఏర్లు తినేస్తూ ఉంటుంది అన్నమాట. గుంట పెట్టుకుని అంటే సమయం చూసి అదును చూసుకుని బయటకు వస్తుంది, రాలిపెస్తుంది, మళ్ళీ తొర్రలోకి వెళ్ళిపోద్ది. ఇప్పుడు ఈ గుంట నక్కలో మనలో కొంతమందిని ఫలించకుండా చేస్తున్నాయి గుంట నక్కలు. బైబిల్ చదువుతున్నప్పుడు మీరు గమనించాల్సింది ఏంటో తెలుసా? బైబిల్లో అలంకార భాష ఎక్కువ వాడాడు. అంటే చాలా చోట్ల మనకి అలంకార భాష కనపడుతుంది. ఉదాహరణకి ప్రకటన 16 చూడండి. ప్రకటన 16 13 వచనం. మరియు ఆ కట్ట సర్పము నోట నుండి, క్రూరముఖము నోట నుండి, అబద్ధ ప్రవక్త నోట నుండి కప్పల వంటి 3 అపవిత్రాత్మలు. కప్పల వంటి 3 అపవిత్రాత్మలు. కప్పల వంటి ఏంటి అంటే
కప్పల వంటి ఏంటి? ఎప్పుడైనా కప్పని ఎవరైనా ఇంట్లో పెంచుకుంటారా? ఏది చేపలు పెంచుతున్నారా కదా, డబ్బా పెట్టి, దానికోసం బోలంత ఖర్చు, ఎక్వేరియమే కదా అది, దానికి మేత, మళ్ళీ బాబు మామూలు ఆడవిడు కదా, రకరకాల. అందులో ఎవరైనా ఎక్వేరియం వేసి కప్పలు పెంచుకుంటారా? ఎందుకు పెంచుకోరు? కప్ప అంటే ఎలర్జీ, కప్ప సౌండ్ ఎలర్జీ. కప్ప మన ఒంటి మీద పడింది దానికి ఒంటి మీద ఉన్న రోమాలన్నీ కూడా సరుకర్రలో నిలబడతాయి, జలదరించేద్ది కప్ప. కప్ప అసహ్యమైంది, అబద్ధ బోధకులు కూడా అసహ్యమైన వాళ్ళు. కప్ప అంటే కప్ప లాంటి వాళ్ళని కాదు, వాళ్ళు కప్ప లక్షణాలు వాళ్ళకు ఉన్నాయని. ముత్యములు పందుల ముందు వేయొద్దు, పరిశుద్ధమైనది కుక్కలకు పెట్టొద్దు అన్నాడు కదా, దాని గురించి రకరకాలుగా చెప్పారు. పంది కుక్క అంటే అక్కడ పందులు కుక్కలని కాదు, పంది లక్షణాలు, కుక్క లక్షణాలు. ఇలాంటి అలంకార భాష బైబిల్లో దేవుడు ఉపయోగించాడు. అలాంటి అలంకార భాషలో నక్కని ఒక వ్యక్తికి ఉపయోగించాడు. ఒకసారి చూద్దాం. అది లోకసు వార్త 13:32. లోకసు వార్త 13:32. యేసుప్రభువు ఒక వ్యక్తిని తిడుతూ మాట్లాడుతున్నమాట. ఆయన వారిని చూసి, మీరు వెళ్ళి ఆ నక్కతో ఇలాగు చెప్పుడి. ఏంటి అమ్మా? ఆ నక్కతో హేరోదుని తిడుతున్నాడు ఇక్కడ యేసుప్రభువు. హేరోదుని ఖండిస్తూ ఏమంటున్నాడు యేసుప్రభువు? ఆ నక్కతో అంటే హేరోది గారికి 4 కాళ్ళు ఉంటాయా? హేరోది గారికి పెద్ద పెద్ద పళ్ళుండి చీల్చికి తినేసే మొహమా? యేసుప్రభువు హేరోదిని నక్క అని ఎందుకన్నాడు? నక్క స్వభావం ఏంటి? నక్క స్వభావం ఏంటి? ముందండి అది గుంట చేసేస్తుందండి. గుంట చేసేసుకుని ఆ గుంటలోంచి ఇలా చూస్తుంది. అంటే దానికి కొన్ని చెడు లక్షణాలు ఉన్నాయి. తంతన కలిగినటువంటి స్వభావం ఉందండి. చాలా తెలివైంది, కపటం ఎక్కువ, మాయ చేస్తుంది నక్క. అని గురించి కొంతమందిని, మనలో కొంతమందిని ఎవరు నక్క వస్తున్నాడు రీ అంటారు. గుంట నక్కడి, వాడు గుంట నక్కడి. అంటే గుంట నక్క అంటే 4 కాళ్ళు, బొచ్చు, మూతి బారుగా ఉంటుందేనండి? కాదు, లక్షణాలు. అంటే నేనేమంటానంటే గుంట నక్కలు అని అంటే హేరోదు నక్క కాదు, హేరోదు కలిగి ఉన్న లక్షణాలు నక్క లక్షణాలు. అలాగే మనలో కొంతమంది ఈ దేహంలో గుంట నక్కలు స్థిర నివాసం ఏర్పరచుకున్నాయి. ఆ గుంట నక్కలు ఏంటి అనుకుంటున్నారు? ద్రాక్ష తోట మన దేహం అయితే మన దేహంలో దాగి ఉన్న చెడు లక్షణాలు మన ఆత్మీయ స్థితిని పలింపుకుండా చేస్తున్నాయి. అయ్యే నక్కలు, గుంట నక్కలు. గుంట నక్క అంటే మనలో ఉండి మనం ఫలించకుండా చేసేది. నక్క అంటే బయట ఉండి వాక్యం చెబుతామంటూ వచ్చి మనల్ని పాడు చేసేవాళ్ళు. గుంట నక్కలని అంటే మనలోనే ఉండి మనం ఫలించకుండా అడ్డుపడే చెడు లక్షణాలు కాదా? నక్క అంటే గుంట నక్క అంటే భౌతికమైన దాన్ని చూసుకోకండి. ఏంట గుంట నక్కలు? చెడు లక్షణాలు. కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం ముగించుకుందాం. ఇంకా కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 5 నుంచి చూడండి 7 వరకు. కావున భూమి మీద ఉన్న మీ అవయవములను జారత్వము, అపవిత్రత, కామాతురత, దురాశ, విగ్రహారాధన, ధనాపేక్షను చంపేయండి. చూడండి, మన దేహం గుంట నక్కలకు అడ్డా అంట. ఏది? గుంట నక్కలన్నీ ఎక్కడ ఉంటాయి? మన దేహంలోనే స్థిర నివాసం ఏర్పరచుకుని ఉంటాయంట. ఆ నక్క ఏంటి? కొంతమంది ఆత్మీయంగా ఫలించకుండా చేసే నక్క ఏంటి చెప్పనా? ధనాపేక్ష. ధనాపేక్ష అంటే అంటే బాగా అత్యాశపరుడై ఇక తనకు అవసరమైన దానికంటే ఎక్కువగా, మనకు అవసరమైంది ఏంటి? వాటర్ అనుకున్నాం అనుకో, నాకు వాటర్ వద్దు, ఇంకా ఇంకోటి ఏదో కావాలి అని అవసరానికి మించిన ఆశలు పెట్టుకుని, అవసరానికి మించినటువంటి ఆపేక్షలు పెట్టుకుని బ్రతికే వ్యక్తి అతను ఫలించకుండా చేసే గుంటనక్కేంటి తెలుసా? ధనాపేక్ష. నువ్వు ఫలించకపోవడం కారణం ఏంటంటే నీ ధనాపేక్ష. ఏ ఆపేక్ష? ధనం మీద పడ్డాడేంటి రా బాబు, తిరిగి వచ్చి ఇక్కడికి వచ్చేటేంటి?
అదే నిజంగా మీరు గమనించండి. నువ్వు డబ్బు సంపాదన అనే ఆ ఆపేక్షలో, డబ్బు సంపాదన అనే ఆ కోరికల వలయంలో నువ్వు చిక్కుకున్నప్పుడు నీ ఆత్మ ఎలా ఫలిస్తుంది? అంటే నీ దేహంలోనే ఒక గుంట నక్క ఉంది. ఆ గుంట నక్క ఏంటి? ధనాపేక్ష. ఇంకొక గుంట నక్క ఉంది. ఏంటది? దురాశ. ఏ ఆశ? దురాశ. ఆత్మీయంగా ఫలించకుండా అడ్డుపడుతున్నాయి. అంటే దురాశ అంటే అవినీతికరమైన పనులు చేయడానికి గల బలమైన కోరికలంట, పాపిష్టి కోరికలంట. గలతీ పత్రిక 5:19 చదివితే శరీర కార్యములు స్పష్టమై ఉన్నాయి అంటాడు ఇక్కడ. శరీర కార్యములు స్పష్టమై ఉన్నాయి. మీరు చూడండి, ఇవన్నీ కూడా, ఈ లక్షణాలన్నీ కూడా మనం ఆత్మీయంగా ఫలించకుండా పూత పట్టినప్పుడే రాలిపేస్తున్నాయి. మనం ఫలించాలని కోరిక కలిగి ఉన్నా కూడా ఎందుకు ఫలించలేకపోతున్నాం చెప్పాలి? ఈ గుంట నక్కల్లాంటి ఈ లక్షణాలు ఏం చేస్తున్నాయి? పాడు చేస్తున్నాయి. మనం ఫలించకపోవడానికి అడ్డుపడుతున్న గుంట నక్కలు. నేను అడుగుతున్నాను, మన ద్రాక్ష తోటలను పాడు చేయి నక్కలను పట్టుకునుడి, ద్రాక్ష తోటలను చెరుపు గుంట నక్కలను పట్టుకొని అన్నాడు. నీళ్ళు ఏ లక్షణం ఉంది? నాకు తెలుసు. ఎవరి లక్షణాలు, ఎవరి నక్కలు వాళ్ళకి తెలుసు. మొత్తం తరిమేయండి నక్కలే అని ఉంటేనే. దేహం అనే ఈ గుహలోంచి, ఈ తొర్రులోంచి, ఈ గుంటలో నుంచి ఏముంది? ఈ దేహం అని ఈ తోటలోన పాదు ఒకటి ఉంది, ఆత్మ అనే పాదు. దాని నుంచి దేవుడు ఫలాలు కోరుకుంటున్నాడు. ఆ ఫలాలు ఫలించాలి అని అంటే అసలు పూత దశలోనే రాలిపేస్తున్నటువంటి ఆ నక్కలను పట్టుకున్నాం. వాళ్ళు ఎవరో తెలుసు, వాళ్ళ బారి నుంచి తప్పించుకున్నాం. వాక్యం అనే మందు అందుతుంది, పూత వేస్తుంది. పూత కాయగా మారాలి, కాయ పండు అవ్వాలి. ఆ పండు దేవుడు తినాలి. ప్రథమ ఫలముగా క్రీస్తు తన జీవితాన్నే దేవునికి అర్పించుకున్నాడు. మనం కూడా ఫలించాలిగా. ఏం చేయాలి ఇప్పుడు? ఇక్కడ చెప్పాడండి, కొన్ని నక్కలు చెప్పాడు. ఏంటవి? కొంతమందికి కిందకి చూడండి, 8వ వచనం. కోపం. కొంతమందికి ఏంటి? నువ్వు ఫలించకపోవడం కారణం ఏంటంటే కోపం. ఎక్కడ ఉంటుంది? ముక్కు మీద ఉంటుంది. అసలు బాముడి కోపమా? ఎదటోళ్ళు గాయపరచడం, తను గాయపరుచుకోవటం. కోపం, ఆగ్రహం. మనం అనుకుంటాం, నేను ఇప్పుడు చెప్తున్నాను ఏమని, కోపం అన్నప్పుడు నాకు సంబరం వస్తుంది. అసలు నేనే కోపిస్తుంది బయటోడు చూస్తుంటే. నేను అనుకుంటున్నాను, నేను సాధువుని, మృదువుని, మోసే తాతని. మోసే సాత్వికుడైతే మోసే తాతని నేను, సాత్వికానికే పుట్టినీళ్ళు నాది అని నేను బిల్డప్ ఇస్తాను. నేను బిల్డప్ ఇవ్వకూడదు, బయట వాళ్ళు చెప్పాలి. ఆగ్రహం, అసలు చిన్న బాబాయ్ అంటున్నారు. అంటే ఈ కారణం ఏంటంటే అతనికి కదిపితే చాలా ప్రమాదం, చాలా కోపిష్టి, ఆగ్రహం కలిగిన వాడు అని బయట వాళ్ళు చెప్పారా మనం ఫలింపు లేనట్టే. నిజంగా సాత్వికం అంటే ఏంటి చూపించాలి. కోపము, ఆగ్రహము, దుష్టత్వం, దూషణ, మీ నోట బూతులు, ఇవన్నీ కుంటునక్కలే. ఇవన్నీ ఫలించకుండా చేస్తాయి. జాగ్రత్తగా ఆలోచిస్తారనుకుంటున్నాను. ఇంకోటి ఏంటంటే, కొత్తగాను లేటెస్ట్గా వచ్చి దూరుతుందండి ఓ నక్క మన సంఘంలోకి. నిద్ర అనే పెద్ద గుంటనక్కండి ఇది. దీన్ని కూడా నేను పట్టుకుంటున్నాను, కానీ గట్టిగా పిసుగుదామంటే ఆ నక్క చచ్చి ముందు ఈడు చచ్చిపోతారని భయం వేస్తుంది. గట్టిగా పట్టుకున్నామంటే వీళ్ళు లేచిపోతారు. మరి నక్క ఆ గుహలో ఉంది కదా, ఆ నక్కని కొట్టపోయి ఈయన తగులుతుందని భయం వేస్తుంది. పడుకోకుండా దయచేసి. నక్క అలాగా కాలేపుగా ఉన్నారు కదా మనకి. ఎక్కడ ఇటు మన బైపాస్ అంటే వెళ్తుంటే లోనకే నూనె కొట్లు ఉంటాయి. బయ్యని కాలేపు గారు ఆ చర్చికి వాకింగ్ చెప్పడానికి రమ్మన్నారు. ఆయన వాకింగ్ చెప్తుంటే చెప్పాను అలా ఫస్ట్ టైం అనమాట. చాలా బాగా స్పందించారు వాళ్ళు. స్పందింత ఒక ఆవిడ ఇక అసలు తాండం ఆడేస్తుంది. ఇంక అసలు ఎలాంటి బ్రేక్ డాన్స్ చేసేస్తుంది. పోనీ ఆయన నిలబడి ఆవిడ పడుకుంటూ పర్వాలేదు, ఈ పక్క కంటిచ్చేసింది, ఈ పక్క ఆవిడ కంటించి. నేను అన్నాను, ఏసురా అక్కడ వచ్చేసింది హోయ్ అన్నాను. టక్కమని ఇలా లేచింది. లేచేవాడికి అందరూ ఆవిడ ఎంక చూస్తున్నారు.
చూసేదోడికి మీరు నన్ను అన్నారంటది. పెద్ద గొడవ రపసాడేసింది నన్ను. అమ్మా ఏసు రాకడ వచ్చిందన్న మీరు నన్ను అన్నారు కొంత తప్పు అయిపోయింది. నిన్ను అన్న రే ఏసు రాకడ వచ్చిందని నిన్నెందుకు అంటాను నేను ఫీల్ అయ్యాను. పడుకుంటానికి లేని ఫీలింగు ఏసు రాకడ వచ్చిందని నీకు ఫీలింగ్ ఏంటి అన్నాను. ఇంకా ఆయన పాస్టర్ గారు లేచి తర్వాత రకరకాలుగా తిట్టాడు అనుకోండి, అది పక్కనెట్టుంది. అందుకు భయం వేసి ఏమి అంటలేదు అక్క, గట్టిగా అరవమంటున్నావు నువ్వు. కానీ ఒక మనిషిని పెడతాను, మొరలే కూతురు అలాగే అల్లరి చేస్తుంది కాబట్టి దానికి చిన్న గ్లాస్ ఇచ్చే ఎవరైనా పడుకుంటే మొహం మీద నీళ్ళు కొట్టామని చెబుతాం. దెబ్బలు అవుతారు. ఇక పడుకుంటున్నారు. ఇది కొత్త జబ్బు ఏంటి నాకేం అర్థం అవ్వట్లేదు. ఆ గుంటనక్కలను చంపాలండి. కొంతమందికి ఈ గుంటనక్కలకి స్థానం ఇచ్చేసి దేహం దానికి వాటికి అడ్డగా చేసేసి ఏంటంటే భ్రమలోని బోలని ఫలాలు ఇస్తున్నాము, బోలంత ఫ్రూట్స్ దేవుడికి ఇచ్చేస్తున్నాము, ఫ్రూట్స్ అంటున్నారు. ఫ్రూట్స్ కదా అవి, ఫ్రూట్స్ కాదు. ఆలోచిస్తారా? అర్థమైందా? అర్థమైతే దేవునికి స్తోత్రం. ఓకేనా? చిన్న ప్రార్థన చేసుకో. అయిపోయింది. అయిందా? అయ్యి బాబే మొత్తం గుంట నక్కలు కొవ్వెట్టేసిన నక్కలు ఉన్నాయండి బాబు మా దగ్గర. కొవ్వు పోనీ మామూలు నక్కలు కూడా కాదు అయ్యి అన్నట్టు. సరే ప్రార్థన చేసుకో.